ఒక్కళ్ళు కూడా మన జీవితంలో ప్రయత్నిస్తూనే ఉంటూ ఉంటాము. అదేంటి అంటే బరువు తగ్గడం. అండ్ మన ఇంట్లో మన టీనేజ్ లో ఉన్న యంగ్ గా ఉన్నప్పుడేమో మన సిస్టర్స్ మనల్ని అనేవాళ్ళు, వాళ్ళు తగ్గిపోయారు వీళ్ళు తగ్గిపోయారు. మా ఇంట్లో టాపిక్ ఉండేదన్నమాట, అర్రే వాళ్ళు తగ్గిపోయారు వీళ్ళు తగ్గిపోయారు నువ్వు ఇంకా తగ్గలేదు. లేకపోతే ఇంట్లో అందరూ అంటూ ఉంటారు, నువ్వు తగ్గలేవు జీవితంలో. లేకపోతే చాలా టాపిక్స్ చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి కదండి. సో నేను అదే అనుకుంటూ ఉంటా, కనీసం ఆ విక్రమార్కుడికి బేతాళుడన్నా దొరుకుంటాడేమో కానీ మనకి మాత్రం కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఫెయిల్ అయిపోతూ ఉంటాం అన్నమాట. కానీ ఈ రోజు మన స్పీకర్స్ మనకి చెప్పబోయేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది లేదు. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే కనుక దాన్నే మనము ఒక మంచి మోటివేషన్ ఫ్యాక్టర్ గా తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఏ విధంగా వాళ్ళందరూ కూడా జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటివి సాధించగలిగారు వెయిట్ మేనేజ్మెంట్ లో. అండ్ స్పెసిఫిక్ గా ఈ ఉమెన్ పవర్ ప్రోగ్రామ్ లో నారీ శక్తిలో నేను స్పెసిఫిక్ గా వెయిట్ మేనేజ్మెంట్ పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. సో ఒక రీజన్ గురించి నేను మాట్లాడాలి అంటే, యంగ్ గా ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ డైటింగ్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ ప్రతిదీ కూడా చాలా పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఒక్కసారి ఉమెన్ అనేటువంటి ఒక అవతారం మనం ధరించిన తర్వాత స్త్రీలందరూ కూడా పిల్లల్ని చూసుకుంటూ వంట చేస్తూ ఇంటి పనులు చేస్తూ బరువు తగ్గడం అనేది అది కలగానే అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి కూడా. ఇట్స్ వెరీ వెరీ టఫెస్ట్ థింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పనులు చేయడం వల్ల మనకి నీరసం రావడం ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి కదా. బట్ ఈ రోజు ఇవన్నీ కూడా అపనమ్మకాలే, మిత్స్ మాత్రమే. మనం అనుకుంటే డెఫినెట్ గా మనం సాధించగలము అనేది చూపించే ప్రయత్నమే ఈ ప్రోగ్రామ్. సో ఈ రోజు మనతో పాటు వండర్ఫుల్ ఉమెన్ పవర్ ఉన్నారు ముగ్గురు. అండ్ ఫస్ట్ స్పీకర్ ని నేను ఇన్వైట్ చేస్తానండి. అండ్ ఈ స్పీకర్ గురించి మాట్లాడాలి అంటే ఇట్స్ నాట్ సో ఈజీ టాస్క్. జనరల్ గా ఏంటంటే చాలా చోట్ల ఎలా ఉంటుందంటే ఉమెన్ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే మనం వర్క్ చేసే చోట లేడీ బాస్ గానీ ఉంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది, లేడీస్ అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. కానీ 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, కంటిన్యూగా 13 సంవత్సరాలు టీమ్ లీడర్ గా వర్క్ చేసి టీమ్ ని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ కాదనమాట. అండ్ యాక్చువల్ గా మెన్ బాస్ కన్నా కూడా ఉమెన్ బాసే చాలా బాగా బాగుంటారని నేను అనుకుంటూ ఉంటా. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఉమెన్, ఎందుకంటే ద వే దే పంపర్ దేర్ కిడ్స్ కానీ ఇది కానీ వాళ్ళ టీమ్ లో ఉన్న మెంబర్స్ ని అలాగా చేయడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ఫుల్ గా 13 years టీమ్ లీడర్ గా చేసి తన కోసం తన ఫ్యామిలీ కోసం డిసైడ్ అయ్యి ఆమె బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ ఉమా సుందరి గారు, రైట్. అండ్ నేనైతే కనుక ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదు, జస్ట్ నాకు బ్రాడ్కాస్ట్ ద్వారా నన్ను యాడ్ చేసుకోండి అంటే మాత్రమే తెలిసింది. కానీ ఎప్పుడైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ నాకు చూపించారో ఐ వాజ్ సో షాక్. ఎంత చక్కగా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అండ్ తను కొన్ని విషయాలు చెప్తారు, అవన్నీ విన్నప్పుడు కూడా వావ్, డెఫినెట్ గా ఉమా గారు ఈ రోజు ప్రోగ్రామ్ లో ఉండాలి అని నాకు అనిపించింది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ అన్నమాట ఎస్వి యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ లో సో టీమ్ లీడర్ గా వర్క్ చేశారనమాట. అండ్ ఉమా సుందరి గారికి ఒక మంచి సపోర్ట్ ఎవరు అంటే వాళ్ళ హస్బెండ్ అండ్ నరసింహారావు గారు. ఈయన కూడా ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. కరెంట్లీ ఒక గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ చేస్తున్నారు అనమాట. సో వీరికి 2 పిల్లలు. ఒక అబ్బాయి పేరు చరితార్థ 18 years, ప్రెసెంట్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారు హైదరాబాద్ లో. అండ్ అదే విధంగా వాళ్ళ పాప శ్రేయ 16 years అండ్ 11th standard లో హైదరాబాద్ లో ఉన్నారు. సో సీరియస్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ ఉమా సుందరి గారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు టుడేస్ ప్రోగ్రామ్. Ma'am, please unmute yourself, ma'am. Okay. మీరు మ్యూట్ లో. యా, ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. యా, ఇప్పుడు చూడండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. చాలా హ్యాపీగా ఉందండి మీ ద్వారా నేను ఇలా మీరు నన్ను ఇన్వైట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, అందరికీ మొదటగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి. అమ్మవారి దయ అందరి మీద ఉండాలి, అందరు చల్లగా ఉండాలి అనేది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో
ఇప్పుడు ప్రశాంతి గారు చెప్పినట్లు నేను ఉమాసుందరి అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో తను చెప్పినట్లు నా స్ట్రెంగ్త్, సో నా పవరు ఏంటి అంటే నిజంగా నా హస్బెండ్ అండి. లవ్లీ హ్యాండ్సమ్ హస్బెండ్. సో ఇక్కడ నా పేరెంట్స్ కూడా చాలా థాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఎంత అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అంటే ఫ్రెండ్స్ మీరు నిజంగా నమ్మరు. 13 ఇయర్స్ ఒక్కరోజు కూడా నేను ఎల్‌ఓపి లేకుండా జాబ్ చేయగలిగినాను అంటే నా స్ట్రెంగ్త్ నా హస్బెండేనండి. సో మా పేరెంట్స్‌కి థాంక్స్ చెప్పాలి. నాకంటే కూడా మా హస్బెండ్ అంటే మా పేరెంట్స్‌కి చాలా ఇష్టంగా ఉంటుంది. ఆయన చాలా వాళ్ళకు సపోర్టివ్‌గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. సో నా స్ట్రెంగ్త్ తనేనండి. నరసింహారావు గారికి చాలా థాంక్స్ నా హస్బెండ్‌కి. సో మాకిద్దరు పిల్లలు, చిన్న ఫ్యామిలీ, చాలా హ్యాపీగా ఉన్నాము. సో దేవుడికి కూడా నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ నేను ఈ బిజినెస్‌లో నన్ను స్పాన్సర్ చేసింది నా స్కూల్ మేట్ జీఎన్ రెడ్డి అండ్ శ్యామల గారు. వాళ్ళకి కూడా నేను థాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు నన్ను ఇంట్రొడ్యూస్ చేయకపోతే నేను ఈరోజు మీ ముందు ఇలా ఉండేదాన్ని కాదు. సో థాంక్ యూ శ్యామల అండ్ జీఎన్ రెడ్డి. సో నేను నళిని దేవి నన్ను కోచ్ చేస్తారండి. మా కోచ్ వచ్చి నళిని దేవి గారు. మ్యామ్ థాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు రోజు మాకు చాలా చక్కగా మోటివేషన్‌గా ఈచ్ అండ్ ఎవరీ మాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే నేను ది గ్రేట్ డైమండ్ వచ్చేసి రాము పద్మ గారి మెంటర్‌షిప్‌లో ఉన్నానండి నేను. పద్మ మ్యామ్ గురించి, రాము సార్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఫ్రెండ్స్. ఏంటంటే చెప్తారు కదా! తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ అని చెప్పి. అటువంటి మెంటర్‌షిప్‌లో నేనున్నాను. ఇద్దరు కూడా మ్యామ్ అండ్ సార్ మాకు ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ మేము డే బై డే డెవలప్ అవుతూ గ్రో అయ్యేలాగా మాకు ఈచ్ అండ్ ఎవరీ కేర్ తీసుకొని గైడ్ చేస్తూ ఉంటారు. థాంక్ యూ సో మచ్ పద్మ మ్యామ్. ఇది నాకు దేవుడి బ్లెస్సింగ్ వల్లే నేను మీ మెంటర్‌షిప్ లోకి రాగలిగాను అని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దేవుడికి చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక మంచి ప్లేస్‌లో, రైట్ ప్లేస్‌లో నన్ను ఉంచారు. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే నా గురించి చెప్పాలి అంటే నాకు ఒక 13 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి ఎంఎన్‌సి కంపెనీలో. సో ప్రశాంతి గారు చెప్పారు. సో నేను అలా 13 ఇయర్స్ నుంచి రోజు కూర్చొని నాది మీకు అందరికీ తెలిసిందే టీమ్ లీడర్ అంటే చాలా సేపు నేను కూర్చొనే నా వర్క్ ఉంటుంది. 8-9 అవర్స్ నేను సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసేదాన్ని. నేను ఒక బ్యూటిఫుల్ టీమ్‌ని హ్యాండిల్ చేశాను వాళ్ళని. ఇలా 13 ఇయర్స్ నుంచి నేను బాగా డే బై డే అనేది నేను వెయిట్ పెరుగుతూ వచ్చాను. సో ఒక రోజు ఏమైందంటే నేను నా టీమ్‌తో డిస్కస్ చేస్తున్న టైంలో మా టీమ్‌మేట్ అన్నారు, "సో మీ పిల్లలు టీనేజ్‌కి వస్తున్నారు. వాళ్ళకి కంపల్సరీ మనం చూస్తున్నాం సొసైటీలో మదర్ సపోర్ట్ అనేది నీడ్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏదైనా ఫ్రీగా షేర్ చేసుకోవాలన్నా, వాళ్ళు మనకి ఏదైనా చెప్పాలి అన్నా కూడా వాళ్ళకి మెంటల్‌గా మనము గైడ్ చేయాలి అన్నా, స్ట్రెంగ్త్ ఇవ్వాలన్నా, వాళ్ళని అబ్జర్వ్ చేయాలన్నా కూడా నాకు టైం ఉండేది కాదనమాట. ఇలా అవసరం అయితుంది అని చెప్పినప్పుడు నేను కొంచెం థింక్ చేశాను. సో నేను మంచి సాలరీ తీసుకుంటున్నాను. మంచి ఇన్సెంటివ్స్ తీసుకుంటున్నాను. కానీ నేను పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నాను. సో నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? వాళ్ళకి ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి. కానీ నేను ఇలా చేయలేకపోతున్నానే అని చెప్పి కొంచెం మా హస్బెండ్‌తో డిస్కస్ చేసి నేను మేనేజ్‌మెంట్‌కి చెప్పి జాబ్ నుంచి రిలీవ్ అయిపోయానండి. నా సాలరీ కన్నా, నా ఇన్సెంటివ్ కన్నా కూడా, నా పిల్లల కన్నా కూడా నాకు సాలరీ, ఇన్సెంటివ్ ఇంపార్టెంట్ కాదు. నా రోల్ అక్కడ కంపల్సరీ ఇప్పుడు నీడ్ అని తెలుసుకొని నేను ఇలా జాబ్ నుంచి రిలీవ్ అయిపోయినాను. సో బానే ఉంది. రిలీవ్ అయిపోయాను. హ్యాపీగా ఫ్యామిలీతో, పిల్లలతో స్పెండ్ చేస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత మేము ఏదో నెలలు గడిచిన తర్వాత అన్నట్టు ఉంటుంది గదా! అలాగా ఒకసారి చూసుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ₹28 ఫ్రెండ్స్. అసలు మీరు నమ్మరు, ₹28 బ్యాలెన్స్ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటే నేనే షాక్. వామ్మో! ఏంటి ఇంత తగ్గిపోయింది అని అప్పుడు నాకు అర్థమైందనమాట. పెద్దవాళ్ళు చెప్తారు గదా! కూర్చొని తింటే కొండలు గూడా కరిగిపోతాయి అని చెప్పి. అలాగా సో నేను ఇవన్నీ ఖర్చులు చేయడము, నేను సాలరీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టినా, ఇన్సెంటివ్స్ అనేది నేను పిల్లలు కొంచెం ఖర్చు చేసుకునే వాళ్ళమనమాట. సో ఇప్పుడు మళ్ళీ నాకు అర్థమైంది. అంటే నేను పిల్లలు, ఫ్యామిలీని చూసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ నేను ఇంకేదైనా సపోర్ట్ చేయాలి నా హస్బెండ్‌కి, పిల్లల కోసము. నేను ఏం చేయాలి అని నేను చూస్తున్న టైంలో చెప్పాను కదా! నా స్పాన్సర్, నా స్కూల్ మేట్ నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేదైతే వచ్చింది ఫ్రెండ్స్. నేను బిజినెస్ ఫిబ్రవరి ఈ ఇయర్ ఫిబ్రవరి ఎండింగ్‌లో నేను బిజినెస్‌లో లాంచ్ అయ్యాను. సో నేను లాంచ్ అయ్యాను. మార్చి నుంచి కోవిడ్ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఏ ఫంక్షన్స్ అటెండ్ అవ్వలేదు. పెద్ద ఫంక్షన్స్ ఏవి కూడా. నేను అన్ని కూడా జూమ్‌లోనే వింటున్నాను. సో నేను ఇలాగా వింటూ నేను ఈ ఆర్గనైజేషన్‌లోకి వచ్చిన తర్వాత పద్మ మ్యామ్ మెంటర్‌షిప్‌లో నేను చాలా చక్కగా గ్రో అవుతున్నాను వన్ బై వన్ తెలుసుకుంటూ.
అయితే నేను బిఫోర్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నేను వెయిట్ తగ్గాలి అనేటివని ఉపవాసాలు ఉండేదాన్ని. ఇంకా ఆ పూజ, ఈ పూజ అని చెప్పి ఎప్పుడు ఉపవాసాలు ఉండేదాన్ని. ఫ్రూట్స్ తినేదాన్ని. ఇలాగా ఎన్ని చేసినా కూడా నేను అసలు ఏమి వెయిట్ అనేది తగ్గలేదన్నమాట. సో, ఇలా వెయిట్ తగ్గలేదు. సరే ఓకే. మాకు ఏమైందంటే పద్మ మ్యామ్ మాకు ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేస్తున్నారు అని మా అప్లైన్ త్రూ తెలుసుకున్నాను నేను. ఏంటి ఈ కమ్యూనిటీ అని అడిగినప్పుడు ఫస్ట్ టైం నేనక్కడ మన వావ్ అనే దాని గురించి విన్నాను ఫ్రెండ్స్. వావ్ అంటే ఏంటి అని అప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది. సో నేను చూసానన్నమాట. మీ అందరికీ తెలిసిందే వావ్ అంటే మీకు మనకు మన బాడీకి అని చెప్పి ఇది మనకు వెనిలా ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంటుంది. ఇందులో ఒక బాక్స్ లో ఒక 14 సాషెట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది అక్కడ నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. దానికన్నా ముందు నేను ఇప్పుడు చెప్పాను కదా నేను తగ్గలేదు. ఇలా మా హస్బెండ్ ఎప్పుడు నువ్వు తగ్గవు మదర్ అయిన తర్వాత ఇంకెవరు వెయిట్ తగ్గరు ఇలాగా అనేవారనమాట. ఎప్పుడు నాకు బాధ అనిపించేది సమ్ టైమ్స్. కానీ నేను తగ్గాలి అనేది నా మనసులో ఉంది. ఎలా తగ్గాలి అని నేను అనుకుంటున్నప్పుడు ఆయన అన్నారు మా హస్బెండ్, నువ్వు వెయిట్ తగ్గితే నీకు 5,000 రూపీస్ క్యాష్ ఇస్తాను అన్నారనమాట. అబ్బో ఇదేదో బాగుంది, 5,000 రూపీస్ నాకు క్యాష్ ప్రైజ్ వస్తుంది, ఎలాగైనా నేను ఇది సాధించి చూపించాలి అని నేను 5 కేజీస్ వెయిట్ తగ్గుతాను అని చెప్పాను. సో నేను అలా ఛాలెంజ్ చేశాను. 5,000 రూపీస్ కి అయితే నేను ఓకే డీల్ ఒప్పుకున్నాను. బానే ఉంది. అయితే నేను ఈ వావ్ గురించి, బాడీకి గురించి నేను మా కమ్యూనిటీ స్టార్ట్ అయింది అప్పుడే. మ్యామ్ త్రూ నేను 1 by 1 తెలుసుకుంటూ, అంటే ఆర్గనైజేషన్ ఒక టీమ్ అంతా ఫామ్ అయ్యి 70 మెంబర్స్ మేము డైలీ ఏమేమి డైట్ తీసుకోవాలి, జ్యూసెస్ ఎంత తీసుకోవాలి, ఎంత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఇలాగా 1 by 1 మేము తెలుసుకుంటూ వచ్చాము. ఇందులో వచ్చేసి మేము 7 డూస్, 7 నీడ్స్, 7 డోంట్స్, ఇలాగా 7 న్యూట్రిషన్స్ ఇలా 1 by 1 మెథడ్ లో తెలుసుకుంటూ మా మీల్ ప్లేట్ లో ప్రోటీన్ ఎంత ఉండాలి, కార్బ్స్ ఎంత ఉండాలి, ఇలాగా అది కూడా తెలుసుకుంటూ వచ్చాము. సో నేను ఇక్కడ అంతకన్నా ముందు నేను ఈ బాడీకి గురించి నేను తెలుసుకునేది ఏంటి అంటే, ఇది వచ్చేసి సారీ అండి, ఈ బాడీకి అనేది మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక హెల్తీ వెయిట్ లాస్ బాడీకి మిల్క్ షేక్ ఫ్రెండ్స్. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే, ఇది వచ్చేసి ఈ బాడీకి షేక్ మిక్స్ లో కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇంకా డైటరీ ఫైబర్ ఉంటుంది, అండ్ 22 ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి అన్నమాట. సో మనము డైట్ లో కూడా ఇవే తీసుకుంటాము. ఇవన్నీ కూడా ఇంకా ఇందులో కంప్లీట్ గా బ్యాలెన్స్డ్ డైట్ వచ్చేసింది అనమాట. సో దీన్ని మనం అలాంగ్ విత్ మనం రెగ్యులర్ గా తీసుకునే డైట్ ని తీసుకుంటూ దాంతో పాటు మనం దీన్ని వాడడం అయితే జరిగింది కంపల్సరీ. నేను రెగ్యులర్ గా విత్ 48 days అయితే కమ్యూనిటీగా బిల్డ్ అయ్యి మేము 70 మెంబర్స్ ఇది వాడాను ఫ్రెండ్స్. నేను ఇది వాడుతూ ఉన్నప్పుడు దీంతో పాటు ఇంకా నేను ఏం చేశానంటే, సో డైలీ ఒక 1 hour వాకింగ్ చేసేదాన్ని. ఇంకా నాకు కొంచెం బెల్లి ఎక్కువగా ఉండేది, చాలా ఇయర్స్ కూర్చున్నాను కదా. సో ఏమైందంటే ఒక 7 minutes ఎక్సర్సైజ్ కూడా చేసేదాన్ని. 7 minutes ఎక్సర్సైజ్, సో 1 hour వాకింగ్, నేను టైం టు టైం పడుకోవడము, నా స్లీప్ ప్యాటర్న్, ఎంత వాటర్ ఇంటేక్ తీసుకోవాలి, నేను 67 kgs వెయిట్ ఉన్నాను, 67 grams ప్రోటీన్ అనేది నా బాడీకి అవసరం అవుతుంది అని ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఇంత చదువుకున్నాను కానీ ఎక్కడా కూడా నాకు వీటి గురించి ఎక్కడా కూడా నేను ఎప్పుడు చేయలేదు, వినలేదు. సో ఇలాగా నేను 1 kg బాడీ వెయిట్ కి 1 gram ప్రోటీన్ అవసరం అవుతుంది అని తెలుసుకొని 30 grams ప్రోటీన్ ని నేను ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తో నా డైట్ లో యాడ్ చేసుకుంటూ మార్నింగ్ 10 grams, ఆఫ్టర్నూన్ 10 grams, ఈవినింగ్ 10 grams, సో అర్లీ డిన్నర్ చేస్తూ మిగతా ప్రోటీన్స్ కావాల్సినవి డైట్ లో నేను నా బాడీకి ఇచ్చాను. ఇలాగా నేను 1 by 1 ఇస్తూ డే బై డే నేను విత్ ఇన్ 48 days లో నేను 7 kgs వెయిట్ తగ్గాను. ఎందుకు తగ్గాను? నా హస్బెండ్ ఒక మోటివేషన్, ఆయన నన్ను నేను తగ్గడానికి, నువ్వు తగ్గవు అని. నేను నా పిల్లల కోసము నేను చక్కగా హెల్తీగా నేను ఉండాలి, వాళ్ళకు నేను వాళ్ళ రోల్ మోడల్ ఉండాలి, వాళ్ళు నన్ను చూసి తెలుసుకోవాలి అని చెప్పి నేను ఇలాగ హెల్తీగా నేను హెల్తీ మేనర్ లో నేను వెయిట్ ని అయితే మేనేజ్ చేసుకోగలిగాను ఫ్రెండ్స్. నిజంగా అమేజింగ్ ఇది. ఇంత మంచి ప్రోడక్ట్ నేను ఎప్పుడు అసలు నిజంగా చెప్తున్నాను వినలేదు, నాకు తెలియని కూడా తెలియదు. ఆఫీసు ఇల్లు తప్ప నుంచి ఏం తెలీదు. ఇలాగా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. నేనేం చేశానంటే, చెప్తారు కదా సామెత, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పి, అలా నేను ఫస్ట్ ఇంట్లో గెలిచాను, నా హస్బెండ్ ని గెలుచుకున్నాను, నేను ప్రూవ్ చేసి చూపించాను, నా పిల్లలకి నేను ఒక రోల్ మోడల్ గా తయారయ్యాను. అట్ ది సేమ్ టైం నా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా నేను చెప్పడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ వీటి గురించి. ఇలా చెప్పినప్పుడు ఏమైందంటే, సో మా కో సిస్టర్,
సో తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. తను కూడా వెయిట్ గెయిన్ అయి ఉన్నారు, తను ఉండాల్సిన ఐడియల్ వెయిట్ కన్నా కూడా. అలా ఉన్నప్పుడు తను కూడా వాడడం నాతో పాటు ఈ కమ్యూనిటీలో తను కూడా జాయిన్ అయ్యారు. అలాంగ్ విత్ వీటితో పాటు మాకు ఇక్కడ థ్యాంక్స్ చెప్పాలి. కంపెనీ పని మహేష్ గారు, చందు గారు, వీళ్ళు జ్యోతి మ్యామ్ ని మాకు కన్సల్టేషన్ చేయించి ఈచ్ అండ్ ఎవరి ప్రోడక్ట్ మేము ఎవరి హెల్త్ కి ఎలా వాడాలి అనేది అయితే వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. లేకపోతే మేము ఇంత హెల్తీ మేనర్ లో అయితే వెయిట్ ని మేనేజ్ చేసుకునే వాళ్ళం కాదు. అలాగా మ్యామ్ చెప్పిన ప్రోడక్ట్స్ ని తను వాడుతూ తనకి 25 ఇయర్స్ నుంచి ఒక ఇన్సోమియా ప్రాబ్లం అనేది ఉంది ఫ్రెండ్స్. పాపం 25 ఇయర్స్ నుంచి తను ఎప్పుడు కూడా ప్రాపర్ గా నిద్రపోయింది లేదు. అసలు ఎవరైనా ఒక రోజు 2 రోజులు నిద్ర కాపుకోగలుగుతారు, కానీ 25 ఇయర్స్ నుంచి అలా పడుకోని ఉండేదన్నమాట. సో తనకి ప్రోడక్ట్ వాడడం మొదలు పెట్టిన తర్వాత 10 days లో తను కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవ్వడం మొదలు పెట్టినారు. రిలాక్స్ గా ఫీల్ అయ్యి మెల్లమెల్లగా డే బై డే అట్లా తను 48 days లో మొత్తం తనకు హ్యాపీగా నిద్రపోవడం అనేది అయితే వచ్చేసింది. తన హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా సెపరేట్ అయిపోయినాయి. 48 days లో 25 ఇయర్స్ ఇన్సోమియా ప్రాబ్లం తగ్గింది ఫ్రెండ్స్. ఇంతకన్నా ఏం కావాలి నాకు? నేను ఈ బిజినెస్ లోకి వచ్చి ఇంత మంచిగా మనుషులున్నాను, ఒకరికి సపోర్ట్ చేయగలుగుతున్నాను. అంతేకాకుండా ఇందులో బిజినెస్ లో హెల్త్ ఒకటి నేను రీసెంట్ గా ఫిబ్రవరి ఎండింగ్ నేను ఇప్పటికి 3 times BFI క్వాలిఫై అయినాను. ఈ మంత్ లో నేను BFI తో పాటు BBI కూడా క్వాలిఫై అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎవరైనా మీకు అనిపించవచ్చు ఇందులో హోప్, ఫ్యామిలీ ఉంది, నేను ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాను హాయిగా, నా పిల్లలకి దగ్గర నేను చూసుకోగలుగుతున్నాను, హోప్ ఉంది, నేను ఏమైనా చేయగలను, అసలు డ్రీమ్ కి హద్దు లేకుండా ఏమైనా చేయగలను అనేటువంటి హోప్ వచ్చింది నాకు. సో ఇంత నేను నా ఫ్యామిలీ కావాల్సిన సపోర్ట్ ఇంత చక్కగా రికగ్నైజ్ చేయగలుగుతున్నాను. ఇంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్? నాకు ఇంత చక్కని ఆర్గనైజేషన్ ఉంది అని కూడా నాకు ఎప్పుడూ తెలియదు ఫ్రెండ్స్. మీరందరూ కూడా మీలో కూడా ఇలాంటి ఉమెన్ పవర్ అనేది ఉంది. మీరందరూ కూడా ఏమైనా మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే, మీరు మీ ఐడియల్ వెయిట్ కి రావాలనుకుంటుంటే ఈ ప్రోడక్ట్ ని కంపల్సరీ ఖచ్చితంగా వాడండి. మీ అందరూ కూడా మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. మీరు కూడా నాలాగా ఇక్కడికి రావడానికి సిద్ధం అవ్వండి. మీలో కూడా అంత విల్ పవర్ ఉంది, మీకు అంత ఉమెన్ పవర్ ఉంది ఫ్రెండ్స్. మీ అందరూ కూడా చక్కగా దీన్ని వాడి అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా సపోర్ట్ చేయండి. ఇంత మంచి ప్రోడక్ట్ ని నిజంగా నాకు ఇదైతే చాలా అద్భుతం. చాలా థ్యాంక్స్ రాము సార్ కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దసరా నేను చక్కగా మీకు కన్వే చేయగలిగానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. ఓవర్ టు యూ ప్రశాంతి గారు. యా, సో ఇంతకి నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దాంట్లో మీ హస్బెండ్ 5,000 బెడ్ కట్టారు, గెలుచుకున్నారు, ఎన్ని కేజీలు బరువు తగ్గారు? మ్యామ్ నేను 67 kgs వెయిట్ ఉన్నాను. నేను 5,000 అనే చెప్పాను మ్యామ్. 5 kgs తగ్గారని. 7 kgs అని చెప్పింటే 7,000 వచ్చేవి, 2,000 అని kgs అని చెప్పాను. 10 kgs తగ్గాను అంటే అంత కమ్యూనిటీ ఉండడం వల్లనే నేను అంత ఈజీగా, అంటే అంత హెల్తీగా నేను వెయిట్ ని మేనేజ్ చేసుకుంటూ తగ్గగలిగాను. మీరు చెప్తూ చిన్న ఐడియా, కేజీ తగ్గు 1000 పట్టు, అది డైరెక్ట్ గా అనిపించింది. కమ్యూనిటీ అనేది ఎంత రోల్ ప్లే చేసిందో మీలో ఇది అంటే హసి నేను తగ్గాలి అనేది డెఫినెట్ గా మీ హస్బెండ్ అవ్వలేదు. కానీ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ లో అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. సో మనం వాటిని యూజ్ చేసుకుంటూ మన డైట్ మనం ఫాలో అవుతూ, కాకపోతే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి మనం అనేది ఒక
ఒక గైడెన్స్ లో మనం చేస్తే మటుకు మనం వెయిట్ ని మనం ఐడియల్ వెయిట్ కి రాగలుగుతాం ప్రశాంతి గారు. ఇదైతే నేనే ఒక టెస్టిమోనియల్, నేనే ఒక బ్రాండ్ అంబాసిడర్, నేను మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా సపోర్ట్ చేసి నేను ఇలా BFI ని బిల్డ్ చేయగలుగుతున్నాను. ఎస్, యాక్చువల్ గా ఉమా గారు ఒక పాయింట్ ఇక్కడ మిస్ చేశారు, కానీ ఉమా గారి తరపున నేను మీ అందరికి చెప్తాను ఏంటంటే, ఉమా గారు అంటే ఇప్పుడు పిల్లలు ఒక బాబు వచ్చి డిగ్రీ, ఒక పాప ఇంటర్ అంటే వీ కెన్ అండర్స్టాండ్. అంటే టీనేజ్ కి వచ్చేసిన పిల్లలు మన మాట ఎలా వింటారు ఏంటి మనకి బాగా తెలుసు. కానీ అంటే డిగ్రీ చదివే పిల్లల్ని పెట్టి మీరు అంటే ఈ టైంలో మీరు పిల్లలకి ఆదర్శంగా ఉంటూ బరువు తగ్గడము, వాళ్ళకి మా మదర్ చేయగలిగారు నేనెందుకు చేయకూడదు, మా మదర్ ఇస్ మై ఇన్స్పిరేషన్. యాక్చువల్ గా మా డిస్కషన్ లో మేము అదే అనుకున్నాం అనమాట. పిల్లలందరూ కూడా చుట్టూ ఉన్న వారిని చూసి ఇన్స్పైర్ అవుతారు, కానీ మమ్మీని డాడీని చూసి ఇన్స్పైర్ చాలా తక్కువ అనమాట, ఎందుకంటే ఎదురుగా కనిపిస్తారు కాబట్టి. కానీ ఉమా గారి విషయంలో వాళ్ళ పిల్లలు ఎస్ మై మామ్ ఇస్ మై ఇన్స్పిరేషన్ అనేటువంటి విషయము ఎస్ డెఫినెట్లీ పాయింట్ మనం అందరం గుర్తుంచుకోవాలి. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే ప్రోగ్రామ్ అండి ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. అండ్ ఉమా గారు చెప్పిన దాంట్లో నాకు ఒక మంచి పాయింట్ దొరికిందండి. డిస్ట్రిబ్యూటర్స్ మీ అందరికి కూడా ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. కేజీ తగ్గు అండ్ 1000 పట్టు. సూపర్ ఉంది కదా. సో 7 kgs తగ్గారు, 5 kgs అన్నారు. అండ్ వాళ్ళ హస్బెండ్ నుంచి మంచి గిఫ్ట్ కొట్టేశారు. అండ్ హస్బెండ్ ఇంప్రెస్ చేయడమే ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ కదా మనకి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ స్పీకర్ గురించి మాట్లాడాలండి. క్వైట్ సమ్ టైమ్ నేను వైజాగ్ లో ఉన్నాను అని చాలా సందర్భాల్లో మీ అందరికీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నేను అక్కడ ఉన్నప్పుడు చాలా క్లోజ్ గా అంటే లైక్ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి సో వి ఆల్ హ్యావ్ వర్క్ టుగెదర్ అన్నమాట. సో వారే ఎవరు అంటే గనక శ్రీధర్ గారు అండ్ నిర్మలా గారి ఫ్యామిలీ. సో అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే పర్సన్ టు పర్సన్, అండ్ ఇక్కడ ఎంప్లాయీ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అని కాకుండా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి we used to work, we have so many memories అన్నమాట. రైట్. సో నిర్మలా గారు గురించి మాట్లాడాలి అంటే తన పని ఏదో తను చేసుకొని సైలెంట్ గా వెళ్ళిపోయే వ్యక్తి అండి. సో ఒక వైజాగ్ లో వాళ్ళ టీం, వాళ్ళ డైమండ్స్ ఆంధ్ర అనమాట, వేరే రీజన్ లో ఉంటారు. సో ఎంటైర్ టీమ్ ని వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. రైట్. కానీ ఇంత పెద్ద లీడర్ అయ్యి ఉండి కూడా అసలు ఎంత సింపుల్ గా ఉంటారంటే మనం అందరం చూసి డెఫినెట్ అవసిందే. అండ్ ఈ కూడా తన పని తన చూసుకుని వెళ్ళడం అనేది చాలా తక్కువ కదా. ఎవ్వరు వెళ్ళరు అసలు. అవసరం అయితే ఒకవేళ చేయగలిగితే హెల్ప్ చేయగలుగుతారు, కానీ ఇంత సైలెంట్ నేను అసలు ఇంట్లో కూడా మాట్లాడతారా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. సో నిర్మలా గారు ఎక్కడుంటే సో వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది. వెరీ నిర్మలా గారి చోటే శ్రీధర్ గారు కూడా ఉంటారు. శ్రీధర్ గారు కూడా సీరియస్ గా చెప్పాలంటే మన నిర్మలా గారికి ఒక చాలా పెద్ద సపోర్ట్. హీఈస్ లైక్ ఏ బ్యాక్ బోన్ అన్నమాట. శ్రీధర్ గారు హెడ్ కెమిస్ట్రీ 29 years నుంచి ఆయన లెక్చరర్ ఫీల్డ్ లో ఉన్నారు. కానీ నిజంగా మీలో చాలా మంది శ్రీధర్ గారిని చూడలేదు. వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన్ని చూస్తే లెక్చరర్ అనుకోరు, స్టూడెంట్ అనుకుంటారు అనమాట. 30 years నుంచి అక్కడ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నా. హీ లుక్స్ వెరీ యంగ్. అండ్ అది మాత్రమే కాదు, సో వీరికి 2 పిల్లలు అనమాట. సుజిత్ బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు బెంగళూరులో. అండ్ డాటర్ నిఖిత సెకండ్ ఇయర్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో చేస్తున్నారు. నేను నిర్మలా గారిని ఇన్వైట్ చేయడానికన్నా ముందు మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలండి. ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మనము 9 days ఆఫ్ ద సిరీస్ చేస్తున్నాం. ఏంటిది? నారీ శక్తి ప్రోగ్రామ్, ఉమెన్ పవర్ అని చెప్పేసి. అంటే మనం ఏం చేస్తున్నాము, మనం రోజు చూస్తున్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి పూజ్యులైనటువంటి మన మదర్, లేకపోతే మన సిస్టర్ ని, లేకపోతే మీ వైఫ్ ని, లేదంటే గనక మీ డాటర్ ని అందరినీ చూస్తూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళల్లో కొంతమందిని ఈ రోజు మీ అందరికీ కూడా స్టేజ్ మీద పరిచయం చేయడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అండ్ మీరందరూ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు అని అనుకుంటున్నానండి. 1 నిమిషము లేదా 2 నిమిషాలు మన లేడీస్ యొక్క, ఇంత పవర్ఫుల్ ఉమెన్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడడంలో పెద్ద తప్పేమీ లేదు. ఎందుకంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ మంచి జరుగుతుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అండ్ దిస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉమెన్ బిజినెస్. అంటే మేబీ మెన్నే చేస్తూ ఉంటారు చాలా ఫ్యామిలీస్ లో, కానీ ఉమెన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ, బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన మదర్ ని మనం రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎలాగా?
సో మన సిస్టర్ ని మనం రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎలాగా? సో ఇందాక ఒక స్పీకర్ బ్యాక్గ్రౌండ్ అవసరమా అనేసి అన్నారు. సార్ దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, ఇది ఒక గుర్తింపు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్. దిస్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ అండి. అండ్ ఐఎమ్ రియల్లీ కనెక్టింగ్ వెరీ ఎమోషనల్ మీరు అలా అన్నప్పుడు. ఎందుకంటే మనం మన మదర్ ని రెస్పెక్ట్ చేయకపోతే, మన సిస్టర్ ని రెస్పెక్ట్ చేయకపోతే, బిజినెస్ లో ఉమెన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. కైండ్లీ అండ్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మన ఉమెన్ కి మనము అందించుకున్నందుకు చాలా గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. రైట్. సో ఇంకా నేను మీ మూడ్ ని స్పాయిల్ చేయను మీ అందరిది కూడా. రైట్ నో నిర్మలా గారు మన కెమెరా ముందు ఉన్నారు. జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నిర్మలా గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. మై నిజంగా ప్రశాంతి గారు పొగుడుతూ ఉంటే నాకు ఎలా అనిపించిందంటే టాప్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ద టైటిల్ నారీ శక్తి, ఉమెన్ power. Like we as a woman, we have an immense power within us. Either really as a woman and Nirmal and Seema Chakravarti, their founders Emerald at Kolkata. Really their guide, guru, whatever you say. And we belong to the banner of Aniruddha and Mahua Ghosh, founders Diamond, and all the way to Tigdankar and Supernada. So really I'm proud to be a part of that wonderful team. And ఎందుకంటే నేను ఇలాగా ముందైతే నాకు చాలా హెసిటెంట్ మెంటాలిటీ. నేను ఇలా తయారవటానికి కారణం ఐ ఓ ఆల్ ద థ్యాంక్స్ అండ్ ఎవ్రీథింగ్ టు అవర్ హోల్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్. అయితే మై every support, my 100% support, my core, ఏదైనా అనుకోండి, is my husband. ఎందుకంటే he encourages and inspires me a lot. అన్ని విషయాల్లో కూడా he is my 100% support. He is very energetic. ఇందాక ప్రశాంతి గారు చెప్పినట్టు his enthusiastic, his wonderful leadership skills. వైజాగ్ లో ఇంత టీమ్ డెవలప్ అవడానికి కారణం మా husband. We started taking decisions. మా సిస్టర్, మా బ్రదర్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్లైన్ దూరంగా ఉన్నా కూడా వి సో మేము పెద్ద టీం రావడానికి కారణం బికాస్ ఆఫ్ ద లీడర్షిప్ స్కిల్స్ ఆఫ్. ఐ షేర్ మై వెయిట్ లాస్ జర్నీ. మై experience is only I came down to around 65. It is all possible because of the wonderful, wow, will overweight. The title itself indicates overweight. మన బిల్ ఉంటేనే మన వెయిట్ తగ్గలు. ఓకే. అండ్ అసలు మామూలుగా నేను ఎలాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యానంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ వచ్చింది బాగా. సో పోస్ట్ ప్రెగ్నెన్సీలో అలా వెయిట్ క్యారీ అవుతూనే ఉంది. తగ్గాను, పెరిగాను, తగ్గాను. పాయింట్ ఎక్కడ వచ్చిందంటే వి వెంట్ ALS ట్రిప్ 2017 లో వెళ్ళాము. అప్పుడు అక్కడ డిఫరెంట్ LOSs నుంచి వచ్చిన లేడీస్ వాళ్ళ ఫిజిక్ కానీ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారు, ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఎంతూసియాస్టిక్ గా ఉన్నారు. నేను అనుకున్నాను వై కాంట్ ఐ బీ లైక్ దాట్. ఎందుకంటే చక్కగా స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నారు ఎక్కడ పడితే. నేనైతే నీడ్ టు క్యారీ ఆల్ దిస్ వెయిట్ అని నాకు మైండ్ లో పడింది. ఫర్మ్ డెసిషన్. ఎలాగే నేను మోటివేట్ అవుతాను. ఓన్లీ మరి ఏ పనైనా కూడా ఇంటర్నల్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ పనైనా కూడా. సో నేను ఐ టుక్ అ డెసిషన్ 5 to 6 kgs అలా అయినా సరే తగ్గాలి అని. సో వాట్ ఐ డిడ్, I took a balanced diet in a healthier way, like proteins, carbohydrates, vitamins, minerals, ఇవన్నీ కూడా నేను హెల్దియర్ వేలో తీసుకున్నాను. మామూలుగా అయితే ఇంతకు ముందు ఒక టైం షెడ్యూల్ ఉండేది కాదు నాకు. 11కి టిఫిన్ తింటాం, లంచ్ ఏమో 2కి 3కి, ఎప్పుడో నైట్ డిన్నర్ తినేసి అన్నం తినేసి, ఇవన్నీ కూడా వెయిట్ పుట్ ఆన్ అయిపోయింది.
యాక్చువల్గా ఏంటంటే వెయిట్ ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే ఎనర్జీ ఇంటేక్ వర్సెస్ ఎక్స్పెండిచర్. మనం ఫుడ్ ఎక్కువ తీసేసుకుని బర్న్అవుట్ చేయలేదు అనుకోండి, దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. సో నేను ఏం చేశాను అంటే I took a balanced diet in a very I'm picky and choosy about my vegetables. అన్ని కూడా వెజిటబుల్ సలాడ్స్ అన్ని తీసుకున్నాను, డిఫరెంట్ కలర్ వెజిటబుల్స్. క్వీన్ ఉంది కదా, ఆంబే క్వీన్, దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసి వండుకుని తిన్నాను అనమాట. అండ్ ఐ ఓవర్కేమ్ టెంప్టేషన్స్ అంటే షుగరీ ఫుడ్స్ కానీ పకోడీస్, బరీస్, సమోసాస్ ఇలాంటివన్నీ కూడా కట్ డౌన్ చేస్తాను. ఒకవేళ నేను బిర్యానీ, చికెన్, మటన్, ఫిష్ తినాలనుకున్నా కూడా వెరీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నాను. సపోజ్ బిర్యానీ, చికెన్ తినాలనిపించేటప్పుడు ఎలా అయినా తినాలనిపిస్తుంది. సో ఐ టుక్ ఓన్లీ అ బౌల్ ఆఫ్ బిర్యానీ అండ్ కొంచెమే చికెన్, లిమిటెడ్ క్వాంటిటీలో చికెన్ తీసుకున్నాను అనమాట. ఐ ఓవర్కేమ్ ఆల్ అంటే మైండ్ లో స్ట్రాంగ్ ఫిక్స్ అయింది ఎనీ హౌ ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్ అని. సో ఐ టుక్ లాట్ ఆఫ్ వాటర్, హైడ్రేటెడ్. ఐ రికార్డ్ మై వెయిట్. ముందు ఎంత వెయిట్ ఉందో రికార్డ్ చేసుకుని ఐ స్టార్టెడ్ ప్రోగ్రెస్. నేను ఎప్పుడైతే ప్రోగ్రెస్ చెక్ చేసుకుని వెయిట్ తగ్గుతున్నానో అనుకున్నానో, ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ మోటివేషన్. తర్వాత అది మేము లేట్ గా పడుకోవడం అలా చేసేవాళ్ళం, నిద్ర సరిగ్గా ఉండేది కాదు. సో లాట్ ఆఫ్ స్ట్రెస్ నెక్స్ట్ డే. సో ఏం చేశాను అంటే వాట్ ఐ లెర్న్ ఇస్ గుడ్ నైట్ స్లీప్, 6 to 7 hours of sleep. ప్రతి మనిషి టేకింగ్ బ్యాలెన్స్డ్ డైట్, ఓవర్కమింగ్ టెంప్టేషన్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్, గెటింగ్ గుడ్ నైట్ స్లీప్. సో ఇవన్నీ కూడా నేను అలవాటు చేసుకున్నాను అనమాట. ఈ వావ్ ప్రోగ్రామ్ లో ఏంటంటే మీల్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఇది. ఏంటంటే యూ నీడ్ టు గో టు వావ్ మైక్రోసైట్ యాప్. కీ ఫ్యాక్టర్స్, పారామీటర్స్ లైక్ స్ట్రెస్ కానీ, యాక్టివిటీ, డయట్, మైండ్ సెట్, ఇలాగా 6 key areas లో you need to personally program personalized assessment. సో ఎప్పుడైతే 53 questions 10 to 12 minutes పడుతుంది, you assess yourself. సో అప్పుడు మీ అసెస్మెంట్ అయిన తర్వాత you get a personalized report. ఆ రిపోర్ట్ వచ్చాక you will be suggested certain calories depending upon your weight and body needs. 1000 to 2000 calories వరకు. సో నాకు 1200 క్యాలరీస్ వచ్చింది. ఐ మెయింటైన్ దట్. 250 మీల్ ప్లాన్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ రీజియన్స్ అనమాట. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు ఆనెస్ట్లీ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్, 53 క్వశ్చన్స్. సో ఐ గాట్ ద 1200 క్యాలరీస్ ఉండేలాగా నా డైట్ ని చూసుకున్నాను. నేను ఎలా తీసుకున్నాను అంటే మార్నింగ్ ఇప్పటికీ ఐ ఫాలో ద సేమ్ షెడ్యూల్. వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళలో లెమన్ పిండుకుని తాగుతుంటే హనీ. ఓకే, షేక్ అనమాట. వావ్ బాడీ షేక్, ఈ ప్యాకెట్, ఈ సాచెట్, ఈ కంటెంట్స్ అన్ని కూడా షేకర్ ఇస్తారు. ఆ షేకర్ లో వేసేసుకుని 250 ml మిల్క్, ఓకే, స్కిమ్డ్ మిల్క్, లో ఫ్యాట్ మిల్క్ లో ఆ కంటెంట్స్, ఆ పౌడర్ అంతా కలిపేసుకుని ఐదర్ యూ కెన్ యాడ్ ఫ్రూట్ అండ్ మీ ఫ్లేవర్ ఏది నచ్చితే తీసుకుని యూ కెన్ కీప్ ఇట్ చిల్డ్ అండ్ డ్రింక్. అది తాగేయడమే. నేను ఏం చేశానంటే అది తాగేసిన తర్వాత ఇఫ్ యూ వాట్ అది ఎక్కువ ఫుల్నెస్ అలా మీకు అది దాంతో ఓకే, లేదు అంటే నేను ఇంతకు ముందు 4 ఇడ్లీస్ తినేదాన్ని, డౌన్ టు 2 చపాతీస్, 2 తింటే 1 కి, దోశ 2 తింటే 1 కి, పూరీస్ 2, అలాగా అంతా కూడా నా తగ్గించేసుకున్నాను. యూ క్యాన్ ఈట్ ఈవెన్ అండ్ ప్రోటీన్ పౌడర్. అదనమాట నేను బ్రేక్ఫాస్ట్ లో. సో టైం ని ఫిక్స్ చేసుకోవాలి, ఏదో టైంలో తింటా ఉంటే కాదు. సో ఒక ఫిక్స్ షెడ్యూల్ పెట్టుకున్నాను. దెన్ లంచ్ లో వాట్ ఐ టుక్ ఇస్ బౌల్ ఆఫ్ రైస్, దట్స్ ఇట్. ఇంకా అంతకంటే బిర్యానీ ఒక బౌల్. తర్వాత మస్ట్ అండ్ షుడ్ అండి వెయిట్ మేనేజ్ చేయాలి అంటే నేను వాకింగ్ చేశాను, హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని. ఇంక్రీజ్ 1 hour. వర్క్అవుట్స్ కూడా ఇంట్లో చేస్తున్నారు లాక్డౌన్ లో కూడా. సో వీ క్యాన్ డూ వర్క్అవుట్ డిఫరెంట్ అందులోనే యాప్ లోనే మీకు ఎక్సర్సైజెస్ అన్ని ఉంటాయి. యూ క్యాన్ డూ లిటిల్ బిట్, మీకు బాడీకి ఏది సూటబుల్ అవుతుందో యూ క్యాన్ డూ దట్ వర్క్అవుట్స్ అండ్ ఆల్. సో వెజిటబుల్ సలాడ్స్ తీసుకున్నాను, లైక్ ఫ్రూట్స్వి, లో క్యాలరీ ఉన్నవి, లైక్ ఇవి పుచ్చకాయ, ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాను నేను. నాకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే క్యారెట్ కట్ చేసుకుని తినేదాన్ని, కుకుంబర్ కట్ చేసుకుని తినేదాన్ని అనమాట. నాకు స్టమక్
ఉంటే జస్ట్ సో తొందరగా like I that schedule 100 and same schedule then weight loss and 5 to 6 kgs lose ayanu within 3 months lose ayanu to 65. Now it boosted my self-confidence a lot. ఏం చేశారని చాలా మంది అడిగారు అనమాట. సో నాకు ఆ గ్రేట్ వావ్ ఫీలింగ్ అనేది ఇంటర్నల్ గా ఉండిపోయింది. బూస్టెడ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాట్. ఇప్పుడు ఇంతకు ముందు సోషల్ గా ఇంటరాక్ట్ అవ్వాలన్నా కూడా చాలా ఇబ్బంది, నీడ్స్ మీద ప్రెషర్ పడేది, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసంగా ఉండేది, ఎక్కడైనా కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉండేది, ఎగాలంగా ఉండేది. ఇప్పుడు ఐఎమ్ ఫ్లెక్సిబుల్. స్లిమ్మింగ్ సెంటర్స్ కి వెళ్తాం, అన్నమాట, సోనా బెల్ట్స్ అని ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రోగ్రామ్, హోలిస్టిక్ అప్రోచ్, సైంటిఫిక్లీ డిజైన్డ్, జస్ట్ మీల్ రీప్లేస్మెంట్ అనమాట. ఇట్ విల్ ఫిట్ ఇన్ యువర్ షెడ్యూల్ అనమాట. అంటే ఇవన్నీ చేసుకుని అనవసరంగా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు వీ క్యాన్ యూజ్ దిస్ ప్రోడక్ట్, మేనేజ్ యువర్ వెయిట్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై వెయిట్ లాస్ జర్నీ and it's great. It gave me a great wow feeling, and thanks to Amber Corporation for producing such a wonderful product, and not only bettering our life, even bettering our I thank her a lot because all the time she encourages me. Elanti challenges aina kuda she encourages me. Trainer I can say, endukante tana trainings ద్వారా చాలా నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. Really we are like privileged to have such a trainer. Over to Prashanti. Thank you. So thank you so much, Nirmala garu. Thanks a lot. And యాక్చువల్ గా డిస్ట్రిబ్యూటర్స్ అందరికి ఈ రోజు ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా నేను చెప్పాలి ఒక పాయింట్. ఎస్, ఎర్లియర్ ఇంతకు ముందు నిర్మలా గారిని చూసి ఇప్పుడు ఎవరైనా చూస్తే మాత్రం ఈ ట్రాన్స్ఫార్మేషన్ అయిపోతారనమాట. అందుకే వావ్ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఎవరు అంటే నిర్మలా గారే. సో మీరు ఆల్రెడీ పిక్ లో చూసుంటారు మనం చేసినటువంటి ఫ్లైయర్ లో అసలు ఎంత ట్రాన్స్ఫార్మేషన్ అసలు. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటా ఏం చేశారు అసలు, అండ్ డ్రాస్టిక్ గా అనమాట. అసలు అరే నిన్నగాక మొన్న చూసాము, కానీ నిర్మలా గారు కష్టపడ్డారు. షీ టుక్ ఆల్మోస్ట్ ఒక 1.5 year కష్టపడ్డారు కదండి వెయిట్ మేనేజ్మెంట్ లో. ఒక 1 year ట్రై చేశారు నిర్మలా గారు. 1 year వరకు 1 year చేశారు కదా. యా, ఎన్ని కేజెస్ ఓవరాల్ గా తగ్గారు మీరు? 15. ఎస్, సో 15 kgs చేశారు. అయితే ఇంకొక పాయింట్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేయాలంటే వెయిట్ ని తగ్గించుకోవడం మాత్రమే ఇంపార్టెంట్ కాదండి, దాన్ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది బరువు తగ్గుతారు, మళ్ళీ పెరుగుతూ ఉంటారు. కానీ నిర్మలా గారు ఈ విషయంలో నేను చూసింది ఏంటంటే తను ఎన్ని కేజెస్ అయితే తగ్గారో దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఈవెన్ ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఇంకా ఇప్పుడు బాగా రెడ్యూస్ అయ్యారు. మీరు మనం షేప్ ఫ్లైయర్ కన్నా ఇప్పుడు ఇంకా వెయిట్ బాగా తగ్గారనమాట. అండ్ అంత సింపుల్ గా కనిపిస్తారు. ఆవిడ మాట్లాడేటప్పుడు స్వీట్ గా అనిపించింది, కానీ ఇన్నర్ గా నిర్మలా గారు మీరు ఇలాగే స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. వెయిట్ ని ఇలాగే మేనేజ్ చేయాలి అండ్ మీ పాపకి మీరు ఇవ్వాలన్నమాట. రైట్, సో మీ ఇద్దరు చూడడానికి కూడా సిస్టర్స్ లా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు నాకైతే. ఎప్పుడు చూడాలి. ఎస్, అండ్ తగ్గడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, తగ్గినటువంటి బరువు మేడం అనేది చాలా ఇంపార్టెంట్. షీ డిడ్ దట్. ఇందాక మనం చూసినటువంటి ఇద్దరు స్పీకర్స్ ని చూసాము, ఇద్దరు కూడా ట్రై చేశారు, కష్టపడ్డారు, వాళ్ళు అనుకున్నది సాధించారు. రైట్, సో మరి నెక్స్ట్ స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో షీ వాస్ వెరీ యంగ్ అన్నమాట. నెక్స్ట్ స్పీకర్ గురించి మాట్లాడితే
సో చాలా మంది కస్టమర్స్ ని, చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ని మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, రైట్, సో చాలా ముందుకు వెళ్తూ ఉన్నారనమాట. అండ్ సో నాకు తెలిసి అంటే ఫోన్ లోనే నేను విన్నాను, ఫస్ట్ టైం లో ఫోటోలో మాత్రమే చూస్తాను ఈ స్పీకర్ ని. సో జ్ఞానమూర్తి గారిని అయితే ఇంతకు ముందు చాలా సార్లు అంటే తక్కువ మాట్లాడాను, ఎక్కువ కాదు, కానీ మాట్లాడే టచ్ ఉంది. అలేఖ్య గారితో మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడం ప్రోగ్రామ్ గురించి. చాలా చాలా సింపుల్ గా, చాలా స్వీట్ గా, లోగా ఉంటూ అంటే హైగా కాకుండా, అలా కాకుండా చాలా సింపుల్ ఉన్నారు నాకు తెలిసి. అలేఖ్య గారు ఇంజనీరింగ్ చేశారనమాట. సో ఇంజనీరింగ్ చేసి ఇంత సైలెంట్ గా ఉంటారని నేను అనుకోలే. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే కొంచెం గట్టిగా, రఫ్ గా ఉంటారు. అండ్ దే ఆర్ ఫ్రమ్ నెల్లూరు అండి. అండ్ అలేఖ్య గారు కొంతకాలం టీచర్ గా వర్క్ చేశారు, బట్ బిజినెస్, కానీ ఇప్పుడు రైట్ నో కంప్లీట్ గా తను చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ కే తన టైం మొత్తాన్ని కేటాయించారు. ఒక హెల్త్ అండ్ బ్యూటీ కన్సల్టెంట్ గా తను చేస్తున్నారు. షీఈస్ వెరీ గుడ్ ఇన్ హర్ నాలెడ్జ్ ట్రాన్స్ఫార్మ్ చేయడంలో గానీ, లేదా టీమ్ ని తయారు చేసే విధానంలో గానీ షీఈస్ వెరీ నైస్. అండ్ ఆల్మోస్ట్ నాకు అనిపించిన ఫ్యాక్టర్ ఏంటి నిజంగా అంటే, అలేఖ్య గారు తన సింగిల్ హ్యాండ్ తో 150 మందితో ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఆసమ్. 150 మంది చెప్పిన మాట వింటారు. 150 మందితో మోర్ ఎప్పుడు ఎంగేజ్ తప్ప ఎప్పుడు దొరకదు అనమాట. ఈవెన్ నేను కూడా అపాయింట్మెంట్ తీసుకునే కాల్ చేస్తూ ఉంటా వాళ్ళకి, కాల్ చేయాలనుకున్నప్పుడు. అండ్ గత లాస్ట్ 4 months గా ది టాప్ మోస్ట్ ఎర్నర్స్ కింద గత 40 కస్టమర్ చేస్తారు. మరి అలేఖ్య గారికి అన్నట్టుగా ఉండేది ఎవరు అంటే కనుక హర్ బ్యాక్ బోన్ జ్ఞానమూర్తి గారు. సో జ్ఞానమూర్తి గారు పిఎస్యు గా వర్క్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా కలిసి అలేఖ్య గారు, జ్ఞానమూర్తి గారు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. నేను అడిగాను, మీ ఇంట్రో ఇవ్వండి నాకు, నేను మీ గురించి మాట్లాడాలి అని చెప్పేసి. ఓన్లీ అలేఖ్య గారి గురించి ఇచ్చారు. జ్ఞానమూర్తి గారు మీ గురించి కూడా నాకు చెప్పండి అన్న. ఏమవుతుందండి చెప్తే, ఏదన్నా ఏమైనా అవుతుందా? ఒక్క లైన్ ఇచ్చారండి. ఆ ఒక్క లైన్ పట్టుకుని నేను ఎన్ని లైన్లు చెప్పాలి చెప్పండి. బట్ హీస్ అ వెరీ నైస్ పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్ అని అంటాను. వీళ్ళకి హాస్య 7 సంవత్సరాలు ఒక పాప ఉంది. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అలేఖ్య గారు. అలేఖ్య గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు టుడేస్ ప్రోగ్రామ్. Thank you, ma'am, and good evening, everyone. And myself, Alekhya Murthy from Nellore. And ఇప్పుడు వరకు ma'am, so మా లవ్లీ హస్బెండ్ గురించి 1 sentence లో తిప్పించి మళ్ళీ చెప్పానన్నారు. So thank you, ma'am, for inviting me. So we comes under LOS Dayanand and Ratna, our mentors, and mega mentors Raja Naren and Anjali. So యాక్చువల్ గా మ్యామ్ నాకు అడిగారు అనమాట. సో ఎన్ని కేజెస్ తగ్గాము ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో యాక్చువల్ గా ఈ కాల్లో కూడా అందరికీను అంటే ఒక 2 to 4 months లో సో మనం ఎంతైతే వెయిట్ ఉన్నామో ఆ వెయిట్ తగ్గాలని ఒక డ్రీమ్ అనేది అందరికీ ఉంటుంది. సో ఆ డ్రీమ్ లో నేను కూడా ఒక పార్ట్ ఒకప్పుడు ఉన్నాను. సో నేను ఒక 2 to 3 months లో ఒక 15 kgs తగ్గడం అనేది నా డ్రీమ్ అయింది. సో ఆ డ్రీమ్ యాజ్ ఎ ఉమెన్ గా నేను చేయగలిగినాను. సో ఇలా చేయడానికి నా బ్యాక్ బోన్ ఎవరు అని అంటే స్వీట్ హస్బెండ్ మూర్తి. సో తన సపోర్ట్ చాలా ఉంది నాకు నా వెయిట్ లాస్ జర్నీ మొత్తంలో కూడాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మ్యామ్ ఉన్నారు, ఒక 150 కమ్యూనిటీ రన్ చేస్తున్నారు అని. సో ఇది కూడా కేవలం అవర్ మెంటర్ సపోర్ట్ దయానంద్ అండ్ రత్న. సో వాళ్ళ గైడెన్స్ లోనే ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము. So everything is possible with the possible of our mentors help only. And then జనరల్ గా ఈ 3 to 4 months లేదంటే ఈ 4 months జర్నీ నా వెయిట్ లాస్ అవడానికి నా మెయిన్ రీజన్ నా 4 points అనేది నాకు చాలా బాగా సపోర్ట్ అయ్యింది. అంటే ప్రోడక్ట్ కానీ, డైట్ పరంగా, ఎక్సర్సైజ్ అండ్ మోటివేషన్, ఈ 4 points అనేది నా జర్నీ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఇప్పుడు వరకు విన్నాం ప్రోడక్ట్ ఆల్రెడీ
మన 2 స్పీకర్స్ చెప్పారు. సో వావ్ ప్రోడక్ట్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది. బట్ ఎందుకు ప్రోడక్ట్ అంటున్నామంటే జనరల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో తీసుకుంటే సో ఫుడ్ పరంగా తీసుకున్నా కూడా సో అందరూ సూపర్ మామ్స్ అయిపోయారు, సూపర్ చెఫ్స్ అయిపోయారు. సో నచ్చిన వెరైటీస్ పిల్లలు అడిగారని యూట్యూబ్ లో చూసో ఏదో ఒకటి ఒక మంచి వెరైటీస్ చేసి పెట్టేస్తున్నాం. బట్ పెట్టేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ క్యాలరీ ఫుడ్ అనేది ఇంటేక్ అయిపోతుంది. సో ఎక్సర్సైజెస్ చేయట్లేదు, సో ఫుడ్ ఇంటేక్ అయ్యేటప్పటికి ఒబేస్ అయిపోతుంది. సో అంటే క్యాలరీ అనేది మన కంట్రోల్లో లేదు అనేది అర్థమైపోతుంది. సో నా జర్నీలో కూడా సో నా క్యాలరీని నేను తగ్గించి ఫుల్ న్యూట్రియంట్స్ ఇప్పుడు మ్యామ్ స్పీకర్స్ అంతా చెప్పారు. సో అన్ని న్యూట్రియంట్స్ కానీ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ప్రాపర్ గా నాకు ఒక మీల్ వావ్ ప్రోడక్ట్ లో నాకు రీప్లేస్ చేసి ప్యాకెట్ వావ్ రీప్లేస్ 1 మీల్ అనేది రీప్లేస్ చేయగలిగినాను. సో నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే ఆ మీల్ రీప్లేస్మెంట్ తో పాటు సో నాకు కొంత డైట్ చెప్పారు. అంటే ఈ డైట్ అంతా కూడా మా హస్బెండ్ న్యూట్రిషనిస్ట్ తన ద్వారానే ఆ డైట్ ని నేను ప్లాన్ చేసుకోగలిగాను. సో ఈ డైట్ లో కూడా ఆల్మోస్ట్ కొన్ని వెజిటేబుల్స్ ని రీప్లేస్ చేశారు, కార్బ్స్ ని కట్ చేసేస్తారు, సో ప్రోటీన్ ని రీప్లేస్ చేసాము. సో ఇట్లా నా మీల్ ప్లాన్ అనేది ప్రాపర్ గా 1 డే అలా ప్లాన్ చేసుకోవడం. సో ఆ జర్నీ అనేది అలా జరుగుతున్నప్పుడు సో ఇక్కడ కూడా ఏంటంటే ఎన్ని కేజెస్ నేను తగ్గాలి, ఈ 15 కేజెస్ తగ్గాలన్న ప్లాన్ కూడా నార్మల్ గా ఎట్లా అంటే బిఎంఐ అనే విషయం నేను ఎప్పుడు కూడా తెలుసుకోలేదు. సో నేను బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకొని మన వెయిట్ ని 15 కేజెస్ తగ్గాలా 20 తగ్గాలా అనేది ప్లాన్ ఎలా చేసుకోవాలనేది బిఎంఐ క్యాలిక్యులేషన్ లోనే నాకు అర్థమైంది. సో అక్కడ 15 కేజెస్ తగ్గాలి, ఇది 3 months పడుతుంది అని అర్థం చేసుకొని ఆ జర్నీ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 1 month లో ఏమైందనంటే 65 కేజెస్ నుంచి 59 అనేది చాలా ఫాస్ట్ గా తగ్గిపోయింది. బట్ వన్స్ 59 కి వచ్చాక అక్కడి నుంచి తగ్గడం అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే 59 ఆల్మోస్ట్ 1 month నుంచి తగ్గట్లేదు, ఏంటి రీజన్ అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు అక్కడ అర్థమైంది ఏంటంటే సో నా బిఎంఆర్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో అప్పటి వరకు కూడా బిఎంఆర్ డిస్టర్బ్ చేస్తున్నాం అనే విషయాన్ని నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. ఏమంటే క్రేవింగ్స్ తగ్గిపోతాయి కాబట్టి తక్కువ తినడం అనేది అలవాటైపోతుంది. సో ఈ సెలక్షన్ అనేది తగ్గించేటప్పటికి నా వెయిట్ లాస్ జర్నీ స్టాప్ అయింది. సో ఇక్కడ మళ్ళీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా మన జర్నీలో వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు ఎవరమైనా సో మన డైట్ తో పాటు ఎక్సర్సైజెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ ఓన్లీ మన బిఎంఆర్ ని ఇంక్రీజ్ చేయగలదు. సో ఈ విషయం తెలుసుకున్నాక మళ్ళీ థ్రెడ్ మిల్ రికమెండ్ చేశారు. సో కొన్ని యాప్స్ వర్కౌట్స్ ఇవి చేసేదాన్ని. సో అక్కడి నుంచి సక్సెస్ఫుల్ గా నా 65 నుంచి సో 50 కేజెస్ కి రావడం అనేది 3 months చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అనమాట. సో సో ఇలా జరిగింది. బట్ ఎవరికైనా కూడా ఈ 15 కేజెస్ తగ్గాలి అంటే ఎవరిమైనా ఎక్కడో ఒక దగ్గర డిలే అవుతాం. సో 1 week 2 weeks చేస్తాము, 3rd week కూడా మోటివేట్ గా చేయాలంటే సో అందరికీ కుదరదు. బట్ నా మోటివేషనల్ ఫ్యాక్టర్ నేను ఎందుకు అంత సీరియస్ గా 3 months లో 15 కేజెస్ తగ్గడం అనేది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రశాంతి మ్యామ్ చెప్పారు. నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా వర్కింగ్ లోకి నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి సో నా బాడీకి చేంజెస్ చాలా అబ్జర్వ్ చేశాను. సో మళ్ళీ నా హెల్త్ మళ్ళీ నేను రీగెయిన్ చేసుకోవాలని డెసిషన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఎక్సర్సైజ్ మీదనే ఫస్ట్ ఫోకస్ చేసింది అక్కడ. సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే నా నీ పెయిన్స్ అనేది నాకు స్టార్ట్ అయింది. సో అక్కడ మా హస్బెండ్ ని అడిగినప్పుడు ఏంటి నా బాడీ నేను మళ్ళీ నార్మల్ గా నేను ఎలా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ నాకు సపోర్ట్ చేయట్లేదు అంటే సో అక్కడ చెప్పారు. ఆల్మోస్ట్ ఆ జర్నీలో నాకంటే ముందే మా హస్బెండ్ వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నారు. సో తను చేస్తున్న జర్నీ అనేది అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ నేను ఇంకో వేలో వెళ్ళాలను. బట్ అర్థమైంది ఏంటి అని అంటే ఐ హ్యావ్ టు ఫాలో హిమ్. సో అక్కడ తను ఇచ్చిన సెషన్స్ ని అర్థం చేసుకొని సో మళ్ళీ అక్కడ సో అక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటి అని అంటే సో ఐ హ్యావ్ టు రెడ్యూస్ మై వెయిట్ ఫస్ట్, తర్వాత నా బాడీ లైట్ అవుతుంది. సో నేను మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా నేను యాడ్ చేసుకోవచ్చు అని అర్థం చేసుకున్నాను. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది యాజ్ ఎ కపుల్ గా. సో యాజ్ ఎ కపుల్ గా స్టార్ట్ చేసిన మా జర్నీ అనేది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 150+ కస్టమర్స్ తో ఒక యునైటెడ్ టీమ్ గా కలిసి ఎంతో మందికి 25 కేజెస్ ఆర్ 20 కేజెస్ నాట్ ఎ మ్యాటర్. సో సక్సెస్ఫుల్ గా చాలా మంది పీపుల్ ని మోటివేట్ చేయగలుగుతున్నాము. సో ఈ మోటివేషన్ జర్నీ మొత్తము కూడా కేవలం ఓన్లీ వీఆర్ గెట్టింగ్ ద ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ మెంటర్స్ దయానంద్ అండ్ రత్న. సో ఆ ఫ్రీడమ్ మాకు ఉంటుంది ఎప్పుడు మ్యామ్ తో కానీ సార్ తో కానీ. సో ఎలాంటి విషయాల్లో అయినా కూడా బిజినెస్ పరంగా కానీ అండ్ దెన్ మైండ్ సెట్ పరంగా కానీ స్టేబుల్ ఆ ట్రాక్ లో వెళ్ళడానికి కూడా
మాకు ఆ సపోర్ట్ అనేది మాకు వస్తుంది. సో విత్ దిస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ అబౌట్ ప్రశాంతి మ్యామ్. సో లేడీస్ ని ఎంపవర్ చేయడానికి ఎన్నో చేస్తున్నారు కొన్ని సీరీస్ గా. సో చాలా మంది నేను ఆల్రెడీ కొన్ని సెషన్స్ కూడా అటెండ్ అయి ఉన్నాను మ్యామ్ చేస్తున్నవన్నిటిని. సో ఆల్మోస్ట్ మాకు చాలా బాగా హెల్ప్ అవుతా ఉన్నారు. సో లేడీస్ అందరికి వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనే విషయాలు అనేది మళ్ళీ ఒకసారి సో మమ్మల్ని మేము రికగ్నైజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ దెన్ విత్ దిస్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మ్యామ్. అలేఖ్య గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలా. చాలా సింపుల్ గా చాలా ఈజీగా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా మీరు ఎన్ని కేజెస్ తగ్గారు? మ్యామ్ 15 kgs మ్యామ్. ఎన్ని మంత్స్ అండి? 3 months మ్యామ్. బా ఆసమ్ కదా అసలు. ఆడియన్స్ వింటున్నారా? 3 నెలల్లో 15 kgs. కనీసము నేను 3 నెలల నుంచి ప్రయత్నిస్తున్నాను 3 kgs తగ్గడానికి. అదే మ్యామ్, ఇందాక మ్యామ్ అన్నట్టు నేను కూడా మా హస్బెండ్ కానీ పెట్టుకుంటే 15,000 తీసుకునేదాన్నేమో మీరు అన్న పాయింట్ కి. కేజీకి 1000 పట్టు అని నేను కూడా 50,000 తీసుకోవచ్చు. ఏం పర్లా, మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గి మళ్ళీ తీసుకోవచ్చు. బట్ ప్రతి ఉమెన్ కి కూడా ఈ కాన్సెప్ట్ బాగా నచ్చుంటుంది. హస్బెండ్ ఎప్పుడైనా లావుగా ఉన్నావు నువ్వు అంటే కేజీకి 1000 ఓకేనా అనేటువంటి డీల్ పెట్టుకొని చక్కగా వెయిట్ ఫోకస్ చేయొచ్చేమో. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, మీరు ఇక్కడ ఉన్న ఆడియన్స్ కి ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ మీరేమనుకుంటున్నారు? ఏదన్నా చెప్పాలనుకుంటే, ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఉమెన్ హియర్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఉమెన్ కి? అండ్ ఏజ్ అనేది మ్యాటరా వెయిట్ తగ్గడానికి? అసలు ఏమనుకుంటున్నారు వెయిట్ మేనేజ్మెంట్ కి సంబంధించి? యాక్చువల్ గా నేను కిచెన్ లో వంట చేస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే, నేను కొంచెం వంట చేస్తున్నప్పుడు సో అక్కడ యూజ్ చేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ లో కూడా ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం అందరం. సో ఆయిల్ యూజ్ చేస్తూ రైస్ చేస్తున్నప్పుడు అంటే ఇంట్లో కూడా అందరం సెలెక్టెడ్ గా తింటారు, అన్ని తినరు. ఆకుకూర పెట్టినప్పుడు గడ్డి అబ్బా ఈరోజు గడ్డి కూర పెట్టారా అన్నట్టు ఫీల్ అయిపోతారు చాలా వరకు కూడా అందరు. సో నాకు అనిపించింది యాజ్ అ మదర్ గా, సో వన్ రూమ్ లో నుంచి హెల్త్ ఇచ్చేది నేను ఒక్కదాన్నే, ఎవరు కూడా ఎంటర్ అవ్వరు. సో ఈ వంట రూమ్ లో చేస్తున్న ప్రతి ఐటమ్ కూడా హెల్తీగా కానీ ఇంట్లో వాళ్ళకి అందేటట్టుగా మనం చేయగలిగితే సో అంతకు మించిన బ్లెస్సింగ్ అనేది ఇంకేం లేదు. ప్లస్ వాళ్ళు కూడా మనము కొంచెం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సో రుచిగా చేస్తున్నారని. బట్ చెప్పాలంటే మా పాప గురించి నేను చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ తను ఆకుకూరలు కానీ ఏది తినదు. సో అక్కడి నుంచి నా జర్నీ అనేది అంటే తనకు కూడా చెప్పడం, ఫీడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. నాన్న ఇది నువ్వు తినకపోతే సో నీకు ఆకుకూరలు కానీ తినకపోతే నా హెయిర్ లాస్ అయిపోతావు, లేదనుకుంటే నీకు ఇంత క్యూట్ గా ఉన్నావు కదా, ఇంతే క్యూట్నెస్ నువ్వు మెయింటైన్ చేయాలని ఇవన్నీ వెజిటేబుల్స్ మనం తినాలి. సో అట్లా సో మన ఇంట్లో వాళ్ళకి మనమే ఒక హెల్త్ పరంగా కానీ కూడా వాళ్ళని కొంచెం అంటే ఆ వేలో తీసుకెళ్ళగలుగుతూ సో ప్లస్ మనమే ఒక రోల్ మోడల్ గా మన ఫ్యామిలీకి ఉండగలిగితే సో ఆల్మోస్ట్ వాళ్ళు మనల్ని చూసి ఆల్మోస్ట్ చెప్పాలంటే మా ఫ్యామిలీలో నేనే కాదు అంటే మేము ఆల్మోస్ట్ 3 members అనుకుంటే ఆడపిల్లము. కాకపోతే మా ఇంట్లో అందరికీ కూడా ఒక రోల్ మోడల్ గా ఇవాళ నేను నిలబడతాను. సో ప్రతి ఒక్కరు కూడా అలేకే వెయిట్ లాస్ అయిపోయింది, సో మాకు పాసిబుల్, మేము కూడా అవ్వచ్చు సో అనేది ఒక ఈ జర్నీలో చాలా మందిని నేను మా రిలేటివ్స్ ని ఆల్మోస్ట్ ఏ ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా కూడా ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ ద జర్నీ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్స్ వెరీ వెరీ సీరియస్లీ ఆసమ్. 3 kgs లో 15 kgs వెయిట్ తగ్గడం అంటే ఎంత ఎఫర్ట్ పెట్టుంటే మీరు అలాగా చేసి ఉండొచ్చు. ఎస్ మీ స్కిన్ చూసినా కూడా తెలుస్తుంది. సో వెయిట్ మేనేజ్మెంట్ లో జస్ట్ ఉత్తిన వెయిట్ తగ్గడం మాత్రమే కాదు, ద కైండ్ ఆఫ్ డైట్ యూ హ్యావ్ టేకెన్ ఆల్ ద స్పీకర్స్ చెప్పినప్పుడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ మీ సీక్రెట్స్ మాతో షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. రైట్. సో చాలా మంది ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, ఉమెన్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు అనేసి. ఒకటండి, మీ హైట్ కి తగ్గట్టుగా, మీ వెయిట్ కి తగ్గట్టుగా, ఆర్ ఎల్స్ మీ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా, ఇన్ కేస్ ఏమైనా హెల్త్ ఛాలెంజెస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఎలా పడితే అలా కాదు, ఒక పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. లేకపోతే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలా పడితే అలా చేయలేరు. సో కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చూసుకోండి మీరు. సెకండ్ వన్ అంటే మీ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ జాగింగ్ అనే కాదు, మీ పిల్లలతో షటిల్ ఆడొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, విచ్ వన్ యూ లైక్, స్విమ్మింగ్ కానీ ఇంకేదైనా కానీ. అండ్ నెక్స్ట్ వన్
వావ్ ని ఎలా తాగాలి అని అర్పిత అడిగారు. సో అర్పిత, మీరు వావ్ సెషన్ అటెండ్ అయినట్టుగా ఏంటంటే, వావ్ అనేది మనకి నచ్చిన ప్లేస్ లో తగ్గడం కాదు. స్పీకర్స్ ఆల్రెడీ చెప్పారనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ అంటే మన అండ్ ఓకే, వావ్ గురించి మాట్లాడినప్పుడు యాజ్ ఎ ట్రైనర్ గా కాకుండా ఇండివిజువల్ గా కూడా యాజ్ ఎ పర్సన్ గా నేను వావ్ ని ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే, బికాస్ ఆఫ్ ద అసెస్మెంట్. ఇక్కడ అసెస్మెంట్ తీసుకుంటే మనం ఎవరైనా సరే ఒక జిమ్ కి వెళ్ళాం అనుకోండి, జిమ్ లో ట్రైనర్స్ ఏం చెప్తారు, ఈ ఫుడ్ తినడం మానేసేయండి లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. అదే ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్తే క్యాలరీ బేస్ చేసుకుని ఫుడ్ ఇస్తారు. యోగాకి వెళ్తే మెడిటేషన్ గానీ ఆసనాలు గానీ నేర్పిస్తారు. అంటే ఏ సెక్టార్ కి వెళ్తే ఆ సెక్టార్ లో ఉన్న పారామీటర్ మీద మనం వర్క్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వావ్ లో చూస్తే 6 పారామీటర్స్ మీద మీకు వర్క్ అవుతుంది. మీరు నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్తాను. ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా నేను మెన్షన్ చేస్తాను వాట్ ఈస్ దట్ అనేది, మీరు చూడండి. విచ్ ఇస్ కాల్డ్ మ్యాడ్ SMS, MAD SMS. అంటే ఇది మీకు సింపుల్ గా ఈజీగా గుర్తుండేటువంటి ఒక చిన్న వాట్ షుడ్ ఐ సే, ఒక హింట్ అన్నమాట, ఒక గుర్తు అన్నమాట. ఏంటది అంటే, M ఫర్ మైండ్ సెట్, A ఫర్ యాక్టివిటీ, D ఫర్ డైట్, S ఫర్ స్లీప్, M ఫర్ మీల్స్ అండ్ S ఫర్ స్ట్రెస్. నా మైండ్ సెట్ నాకు ఇంపార్టెంట్ వెయిట్ తగ్గాలి అంటే గనక. నా యాక్టివిటీ లెవెల్స్, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి ప్రోగ్రామ్ వింటుంటే ఎన్నిసార్లు లెగిసి అటు ఇటు నడిచారు, స్ట్రక్చరల్ యాక్టివిటీ ఆర్ జనరల్ యాక్టివిటీ. అండ్ D ఫర్ డైట్, మీరు మార్నింగ్ 9 లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా, 2 లోపల లంచ్ తింటున్నారా, నైట్ 7 లోపల భోజనం చేస్తున్నారా, డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్, 6 to 8 hours నిద్రపోతున్నారా, ఈజ్ దట్ ఎ క్వాలిటీ ఆఫ్ స్లీప్? అండ్ అదే విధంగా M ఫర్ మీల్స్, ఎలాంటి మీల్స్ తింటున్నారు ఏంటి. డైట్ అన్నప్పుడు న్యూట్రిషన్ అన్నమాట, మీల్స్ అన్నప్పుడు టైమింగ్స్. అండ్ స్ట్రెస్ లో చాలా మంది ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటాము. అండ్ యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ వల్ల కూడా మనం అందరం బరువు పెరుగుతూ ఉంటాం. దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ అండి. అండ్ మన వావ్ ఈ 6 పారామీటర్స్ మీద 53 క్వశ్చన్స్ మీకు ఇస్తుంది. అవన్నీ కూడా మీరు రాసినప్పుడు ఈ 6 పారామీటర్స్ లో మీరు ఏది బాగున్నారు, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుసుకున్న తర్వాత మీకు రోజుకి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తినాలి, ఎన్ని సాషెట్స్ ఆఫ్ వావ్ తాగాలి అనేది చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో దట్, రైట్? సో ఇప్పటి వరకు మనం స్పీకర్స్ చెప్పింది విన్నాం. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటే కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఈవెన్ మనము ఎప్పుడైనా ఫుడ్ దొరకనప్పుడు, ఇప్పుడు మీలో చాలా మంది ఫెస్టివల్ సందర్భంగా ఉపవాసం చేస్తూ ఉంటారు, ఏమి తినకుండా ఉంటూ ఉంటారు కదా. వావ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫుడ్ కి బదులుగా మీరు 1 glass ఆఫ్ మిల్క్ లో మీరు తీసుకోవచ్చు. క్యాలరీస్ ని బేస్ చేసుకొని, ఈజ్ ఇట్ కౌ మిల్క్, నార్మల్ మిల్క్ అంటే కనుక జస్ట్ కౌంట్ ద క్యాలరీస్ అండ్ యాడ్ ఇన్ యువర్ డైట్ అనమాట. ఒక మీల్ అంటే వెయిట్ మేనేజ్మెంట్ కే కాదు, నార్మల్ ఫుడ్ కి బదులుగా కూడా మనము వావ్ ని తీసుకోవచ్చు, రైట్? ఎస్. అండ్ వావ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసాము. అండ్ 1 more పాయింట్ అండి, యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఏంటంటే మేము క్వశ్చన్స్ కానీ ఏమీ కానీ తీసుకోవట్లేదు, బట్ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది కాబట్టి నేను షేర్ చేశాను. రేపు మార్నింగ్ వావ్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఉంది. యూ కెన్ జాయిన్ దట్. యూ కెన్ ఆస్క్ మీ 100,000 of questions. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ దోస్, బట్ దిస్ ఇస్ ద ఫోరం వేర్ వీ హ్యావ్ టు స్పీక్ అదర్ మోర్ అన్నమాట, రైట్? అండ్ ఇప్పుడు వావ్ ఎలా వాడారో చూసారు, ఎలాగా రిజల్ట్స్ వచ్చాయో చూసారు. కానీ వావ్ ని మీరు యూజ్ చేసినప్పుడు, అండ్ ఇప్పుడు అలేఖ్య గారికి 150+ పీపుల్ విత్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు వావ్ ని రికమెండ్ చేస్తే ఎలాంటి బిజినెస్ ని మనం బిల్డ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. డోంట్ మిస్ ద ఇన్ఫర్మేషన్. స్పీకర్స్ మాట్లాడారు కాబట్టి వెళ్ళిపోవద్దు. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోండి అబౌట్ మిషన్ 5K అండ్ ఆల్సో బిజినెస్ ఇన్ఫర్మేషన్. మరి ఈ ఇన్ఫర్మేషన్ ని నాతో షేర్ చేసుకోవడానికి ఆంధ్ర అండ్ తెలంగాణ మేజర్ అకౌంట్స్ మేనేజర్ మిస్టర్ ఫనీ మహేష్ గారు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఫనీ, ఏ వార్మ్ వెల్కమ్ టు టుడేస్ ప్రోగ్రామ్. Thank you, Prashanti. Thank you very much. So, good evening and andariki. It's really a fantastic session and చెప్పచ్చు బికాస్ మనము కంటిన్యూస్ గా చూడడం జరిగింది. అసలు ఏంటి, అసలు వావ్ ఏంటి, వావ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనము స్పీకర్స్ నుంచి చాలా క్లియర్ గా తెలుసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమాసుందరి గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందుకు. నిర్మలా శ్రీధర్ గారు అండ్ అలేఖ్య గారు, యూ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్, మీరు అవన్నీ షేర్ చేసుకున్నారు. బిలీవ్ మీ అండి, మనం ఇవాళ చూపిస్తున్న వాళ్ళు చాలా మంది ఎవరైతే వర్క్ చేసుకుని, ఎవరైతే ఫోకస్ చేసుకుని వెయిట్ రెడ్యూస్ చేశారో
అలాంటి చాలా వందలో మనం ఇవాళ ఒక ముగ్గురిని చూపించామన్నమాట అండి. ఓకే, సో జస్ట్ ఇమాజిన్ ఎంతమంది ఉన్నారు అనేసి చూడాలంటే మనకి దాదాపు ఏపీ అండ్ తెలంగాణలో యాజ్ ఏ స్టేట్ చూసుకున్నట్లయితే తక్కువ కాకుండా ఒక 1200 నుంచి 1500 మంది తోటి కమ్యూనిటీస్ రన్ అవుతున్నాయండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది బేరెస్ట్ మినిమం థింగ్. 1200 నుంచి 1500 మంది కమ్యూనిటీస్, డిఫరెంట్ కమ్యూనిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, ఇక్కడ అలాగే మన పర్టికులర్ స్పీకర్స్ అందరూ కూడా కమ్యూనిటీ గురించి చెప్తున్నారు. ఏంటి కమ్యూనిటీస్ అనేసి చెప్పి మీకు డౌట్ రావచ్చు. సి ఇట్ ఈస్ కమ్యూనిటీస్ అనేది ఇక్కడ మనం ఏది కమ్యూనిటీ అనేసి చెప్పి చెప్పట్లేదు. వెన్ ఇట్ కమ్స్ టు వెయిట్ మేనేజ్మెంట్ వర్క్ చేసేది ఓన్లీ ప్రొడక్ట్ ఇచ్చేస్తే ప్రొడక్ట్ వాడేసి వచ్చే విషయం కాదండి. వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఆఫ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇవన్నీ లేకపోతే జస్ట్ లైక్ దట్ మనము వెయిట్ మేనేజ్మెంట్ లోకి రావడం చాలా కష్టం. అండ్ పర్టికులర్లీ ఉమెన్ వాళ్ళు చెప్తున్నప్పుడు మేము వి గాట్ ఇన్ టు దిస్, మేము ఒక 5000 కోసం అనేసి మేము నేను ఒక్కొక్క కేజీకి 5000 కి నేను వెయిట్ తగ్గుతాననేసి ఉమా సుందర్ గారు చెప్తున్నప్పుడు వాట్ ఐ థాట్ వాజ్, బిలీవ్ మీ అండి, వెయిట్ కోసం అనేసి చెప్పి మనం జర్నీలో యాక్చువల్లీ 5000 ఇస్ అనేది ఒక రికగ్నిషన్ ఒక్కటి కిందే నాకు అనిపించింది. ఇట్స్ జస్ట్ రికగ్నిషన్. ఎందుకంటే యాజ్ ఎ ఎంప్లాయీస్ కానీ లేదంటే మనకి ఫస్ట్ ఈ తెలంగాణ స్ట్రాటజిక్ అకౌంట్ మేనేజర్ ఫస్ట్ ఈజ్ ద పర్సన్ హూ గాట్ ఫిట్ అండ్ అందరినీ కూడా ఇన్స్పైర్ చేశారు టు గెట్ ఇన్ టు ఫిట్నెస్. మా మొత్తం ఎంప్లాయీస్ లోను నేను కానీ ప్రశాంతి కానీ మేమందరం కూడా వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ విల్ ఓవర్ వెయిట్ గురించి, వావ్ గురించి, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ గురించి మేము మాట్లాడుతున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ మాకు అనిపించిన విషయం ఏంటంటే, సరే నేను ఈ ప్రోగ్రామ్ గురించి నేను మాట్లాడాలంటే నేను మొదలు పెట్టాలి అనేది. అండ్ ఇనీషియల్ గా వి గాట్ ఇట్ వెరీ టఫ్. నిజంగా మేము చేసే ట్రావెల్స్ లోను అండ్ కన్సల్టేషన్స్, నైట్ అవుట్ కన్సల్టేషన్స్ లోను ఇట్ యూస్ టు బి వెరీ హార్డ్ ఫర్ us. బట్ థ్యాంక్స్ టు పాండమిక్ ఈ టైంలో మేము చాలా ఫోకస్ చేయగలిగాము. అండ్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేను దాదాపు ఒక 2 సంవత్సరాలుగా ట్రై చేసినా సరే తగ్గనిది. ఆల్మోస్ట్ I was able to reduce ఒక 7 kilos from my 85. I came down to 78. నాకు ఎలా అనిపించిందంటే that is a great gift which I gave for myself. కోసం నేను ఇచ్చుకున్న గిఫ్ట్. అండ్ దాని తర్వాత how I am started feeling light is entirely different. ఓకే, సో ఇవన్నిటికన్నా మించి నేను మాట్లాడగలిగేవా చాలా కమ్యూనిటీస్ లోను నేను మాట్లాడగలిగండి. ఏం ఎక్సర్సైజెస్ ఈజ్ బెటర్, ఎలా నేను చెప్పగలిగేవాడిని. ఆల్ దీస్ థింగ్స్ ఇస్ మోర్ ఆఫ్ మోటివేషన్. అంటే జనరల్ ఏం జరుగుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వారం చేసిన తర్వాత పీపుల్ విల్ లూజ్ మోటివేషన్. కానీ మన మెంటర్స్ వీళ్ళందరూ చేస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారు, యాక్టివిటీస్ చేస్తున్నారో చెప్పండి, ఎటువంటి ఫుడ్ తీసుకో చెప్పండి. అండ్ దే ఆర్ కంటిన్యూస్లీ ఆస్కింగ్ ఫర్ దోస్ థింగ్స్. అండ్ కమ్యూనిటీలోకి రావడానికి ముందర వాళ్ళు చెప్తున్నారు, నేను మిమ్మల్ని మా రెస్పాన్సిబిలిటీ, మిమ్మల్ని ఎంగేజ్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ, కానీ అట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తున్నారో మాకు తెలిసేలా చేయాల్సి ఉంటుంది అని ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరీ తీసుకొస్తున్నారు. బికాస్ ఇందులో మనం ఒక మెంటర్ నుంచి లేదంటే ఎవరైతే అవతల పర్సన్ బెనిఫిట్ పొందాలి అని చూసే నుంచి మనం చూడాల్సింది జస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడము, ఈ ప్రొడక్ట్ ఇలా వాడాలని సజెస్ట్ చేయడం మాత్రమే కాదండి. దిస్ ఈస్ ఎ లిటిల్ బిట్ మోర్ దాన్ దట్. వాళ్ళని టువర్డ్స్ ద గోల్ మోటివేట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళని మళ్ళీ కాస్త కలపాల్సి ఉంటుంది. ఆర్ మోటివేషన్ ఇస్ బాబు మీరు తగ్గడము అనేది మేము పెట్టుకున్న గోల్, మీరు అనుకున్న గోల్, మీరు తగ్గేలాగా మేము చూస్తాము. ఈ అష్యూరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఈ అష్యూరెన్స్ మీ మైండ్ లో కూడా కంప్లీట్ గా ఉండాలండి. ఈ ఒక్క ప్రొడక్ట్ కి మిగిలిన వాటిలో లెక్క జస్ట్ 20 ఫ్యామిలీస్ 10 ఫ్యామిలీస్ అని చెప్పట్లేదండి. రీజన్ ఎందుకంటే అన్లెస్ అంటిల్ దీని మీద ఆ రకంగా ఫోకస్ పెట్టకపోతే మీకు మీ యొక్క ఫస్ట్ సక్సెస్ అనేది కనిపించదు.
దట్ మేబీ మీ ఓన్ సక్సెస్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు తీసుకొచ్చిన మీ ఫస్ట్ కస్టమర్ యొక్క సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ ఆ ఫస్ట్ సక్సెస్ అనేది కనిపించాలి. వెయిట్ మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సక్సెస్ ని చూసిన తర్వాత పీపుల్ రియలైజ్ అవుతారు. ఇప్పుడు చూడ సక్సెస్ చూసి started recognizing and asking that is possible. ఎందుకంటే పీపుల్ చాలా డిఫరెంట్ థాట్ ప్రాసెస్ తోటి చాలా ట్రై చేసేసి ఉంటారు. ఇప్పటికే ఇది పాసిబుల్ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఖచ్చితంగా కావాలి. ఎస్ స్టార్టింగ్ అనే చెప్తున్నాను, బట్ యాజ్ ఏ టీమ్ దిస్ ఈస్ ది ఈజియెస్ట్ థింగ్. మీరు యాజ్ ఏ టీమ్ దీన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మీకు దీనికి సంబంధించిన బెనిఫిట్ కూడా అదే విధంగా ఉంటుంది. నా యాజ్ ఎవ్రీడే ఐఎమ్ షేరింగ్ సమ్ ప్రాఫిటబిలిటీ స్టోరీ. ఇవాళ ఈ ప్రాఫిటబిలిటీ స్టోరీని కూడా షేర్ చేస్తున్నాను. And before sharing this, I would like to tell you what I'm doing. And మనము ఇక్కడ ఎవరైతే ఉమెన్ ఇక్కడ అందరూ మాట్లాడారో, బిలీవ్ మీ వీళ్ళెవ్వరూ కూడా జస్ట్ ఓన్లీ ప్రొఫెషనల్ గా మేము ప్రొఫెషన్ ఒకటే హ్యాండిల్ చేస్తామని చెప్పట్లేదు. వీళ్ళందరూ కూడా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. నారీ శక్తి మనం మాట్లాడుకుంటున్నందుకు ఆ పర్టికులర్ థింగ్స్ ప్రతి ఒక్కటి వాళ్ళ రోజువారీ చేసే పని ప్రతి ఒక్కటి చేసుకుంటూ వాళ్ళ వెయిట్ మీద వాళ్ళు ఫోకస్ చేసి తగ్గించుకోగలరు. ఈ సెషన్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత వర్క్ ఉంటుందో తెలుసండి. మనం అలానే ఒక రోజు ఉమెన్ ఉండదు, కంప్లీట్ వర్క్ మీరే ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది. మనం ఆ వర్క్ చేసి అమ్మా అనేసి చెప్పి కళ్ళు కాలేస్తాం. సో అటువంటి రెస్పాన్సిబిలిటీని తీసుకుంటూ కూడా స్టిల్ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ దిస్. అంటే వాళ్ళకి ఏ లెవెల్ మోటివేషన్ ఉంటుందో మీరు ఆ మోటివేషన్ అలాగ ఉంచుకున్న దానికి ఫలితం కూడా ఉంటుంది, పర్సనల్ గాను అండ్ ఆబ్వియస్లీ డబ్బుల పరంగా కూడా. జస్ట్ మీకు ఇక్కడ నేను షేర్ చేస్తున్నది ఏంటి అంటే ఈ వెయిట్ లాస్ అనే జర్నీలో వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు దీంట్లో మొట్టమొదట మనకి ఉపయోగపడేది బాడీ కీ షేక్. బాడీ కీ షేక్స్ మనకి వెనిలా అండ్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంటాయి. 6 బాక్స్. ఎందుకోసం 6 బాక్సెస్ ని పర్టికులర్ గా మాట్లాడుతున్నారు? బాక్స్ 14 ఉంటాయి. అంటే దిస్ ఇస్ అ ప్రోగ్రామ్ విచ్ కమ్ ఫర్ 84 days ఆర్ సర్వీస్. మనం సింపుల్ గా చెప్పాలంటే ఇది 3 months ప్రోగ్రామ్ అనేసి చెప్తూ ఉంటాం అనమాట అండి. సో ఈ 3 months లో మీరు ఆ పర్టికులర్ రిజల్ట్ కనిపించడానికి ఈ బాడీకి షేక్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది, దట్ ఈస్ నాట్ జస్ట్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఎక్సర్సైజ్ ఒకటి చేసేస్తున్నారా అంటే సరిపోదు. ఎక్సర్సైజ్ పాటు మీరు డైట్ ని మానిటర్ చేసుకోగలగాలి. డైట్ తినడము లేదంటే తినకపోవడం అనేది డైట్ కాదు. సరైన క్వాంటిటీస్ లో, సరైన టైంలో, సరైన పోర్షన్స్ లో మనం తీసుకోగలుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం సరైన న్యూట్రిషన్ లైక్ వైటమిన్స్, మినరల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రోటీన్, ఇవన్నీ కూడా మన డైట్ కి ఖచ్చితంగా యాడ్ అవుతూనే ఉండాలి. సో అటువంటి న్యూట్రిషన్ ని యాడ్ చేయడం కోసం అనేసి చెప్పి మన సప్లిమెంటేషన్ మనకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ సప్లిమెంటేషన్ ద్వారా వాట్ వీ కెన్ గెట్, మనం ఏమేమి ఇవ్వచ్చు ఈ ప్యాకేజ్ లో. జనరల్లీ మనం మన కస్టమర్స్ కానీ మనం వాడేటప్పుడు కానీ ఏమేమి వాడతామని చూస్తే వీ యూజ్ సంథింగ్ కాల్డ్ బాడీకి షేక్స్ వాడతాము. అలాగే న్యూట్రలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ యూజ్ చేస్తాము, ఎందుకంటే ప్రోటీన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డైలీ యూజ్ చేస్తాము, ఎందుకంటే మల్టీవిటమిన్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ కోసం డైలీ ఎంత ఇంపార్టెంటో మనం చూస్తున్నాము. సో డైలీ యూజ్ చేస్తాము. అండ్ దర్ ఆర్ పీపుల్ హూ యూజ్ సాల్మన్ ఒమేగాని యూజ్ చేస్తాము. సో దట్ చాలా విధాలుగా అది మన హార్ట్ కి ఉపయోగపడుతుంది. అండ్ వీ టాక్ అబౌట్ ఫైబర్. వీటన్నిటినీ కూడా డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో, డిఫరెంట్ కాంబినేషన్స్ లో అవతల వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇది నేను వేసింది వెరీ లిమిటెడ్. ఇప్పుడు మనము ఓన్లీ ప్యాక్ ఆఫ్ విలోవర్ వెయిట్ ప్యాక్ అనేసి చూస్తే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ డైలీ ప్లస్ ఒక మెజరింగ్ టేప్, ఒక షేకర్, ఇవి మాత్రం ఒక బ్యాగ్ లో వేసి ఇస్తారు. ఇది మాత్రమే ఉంటాయి. బట్ వీ కెన్ యాడ్ సో మెనీ అదర్ ప్రొడక్ట్స్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్. ఓకే, అండ్ హౌ మచ్ వీ కెన్ మేక్, ఇది ఒక్కసారి నేను జస్ట్ ఈ ప్యాకేజ్ ని మాత్రమే చూస్తే ఒక ప్యాక్ నేను తీసుకున్నందుకు ఎంత వస్తుంది అనేసి చెప్పి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఐ కెన్ మేక్ 2,807 రూపీస్ అనేది నేను నా కస్టమర్ కి ఇవ్వడం ద్వారా నేను పొందగలిగే ఇన్కమ్.
జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనకి అలఖ్య గారి గురించి చెప్తున్నప్పుడు దాదాపు ఆవిడ టీంలో దెర్ ఆర్ 150 పీపుల్ హూమ్ షీఈస్ హ్యాండ్లింగ్ అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుందండి వాట్ కైండ్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ ఇస్ దేర్ ఇన్ దిస్. జ్ఞానమూర్తి గారు నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు, బికాస్ ఆ కాన్ఫిడెన్స్ అలా ఎక్కడి నుంచి వచ్చిందంటే ద కైండ్ ఆఫ్ కస్టమర్ బేస్ వాట్ దే మేడ్. మనం మిషన్ 5K గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మిషన్ 5K అచీవ్ చేయడానికి 5,000 రూపాయలు సంపాదించుకోవడానికి మనము యాజ్ ఏ మెంటర్ ఒకళ్ళకి మెంటర్షిప్ చేస్తూ కేవలం వావ్ అనే ప్రొడక్ట్ యూజ్ చేస్తూ ఒక ఇద్దరికి ప్రాపర్ గా మనం వావ్ రికమెండ్ చేయగలిగితే దట్ విల్ బి సఫిషియంట్ ఫర్ గెటింగ్ అవర్ 5,000 రూపీస్. బట్ బిలీవ్ మీ అండి, బాడీకి అనే దాంతో ఇట్ ఈస్ నాట్ అబౌట్ 5K 5,000 రూపీస్ అనేది చాలా చిన్న విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ నేను చూసిన చాలా కమ్యూనిటీస్ లో దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ కమ్యూనిటీస్ లైక్ 4 5 స్టార్ట్ చేసిన కమ్యూనిటీస్ ఇవాళ దాదాపు 80 మంది నుంచి 100 మందితో ఉన్నాయండి కమ్యూనిటీస్. బికాస్ షేర్ ఓన్లీ వన్ రీజన్, ద రీజన్ ఈజ్ సక్సెస్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనము క్లోజ్ గా ఫాలో అప్ చేస్తూ ఉంటాం కాబట్టి టీమ్ తోటి మన కస్టమర్స్ తోటి మనకి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రతి సక్సెస్ ని మనం ఎలా పోర్ట్రే చేయబోతున్నాము, దీన్ని ఎలా చూపించబోతున్నాము. ఇప్పుడు మీరు చాలా మంది లీడర్స్ యొక్క స్టేటస్ చూస్తుంటే మీకు అందులో కనిపిస్తూ ఉంటారు, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి, అందులో సక్సెస్ కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ హౌ పీపుల్ సీ సక్సెస్ యాజ్. సక్సెస్ ఎప్పుడైతే కనిపిస్తాయో పీపుల్ ఎక్కువ మంది వచ్చి జాయిన్ అవుతారు. అండ్ ఎక్కువ మంది పీపుల్ జాయిన్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ మన ప్రాఫిటబిలిటీ కూడా బెటర్ గా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటేనంటే మన విల్ ఓవర్ వెయిట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, మనం బాడీకి తోటి మనం చేస్తున్నది ఏదైతే ఉందో, వీఆర్ నాట్ కాలింగ్ దిస్ యాజ్ ఎ వెయిట్ రిడ్యూసర్ కింద మనం మాట్లాడట్లేదు. దిస్ ఈజ్ వెయిట్ మేనేజ్మెంట్. వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ లైక్ జస్ట్ రెడ్యూస్ అవ్వడం కాదు, వాళ్ళు వాళ్ళ వెయిట్ ని మేనేజ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు బై యూజింగ్ అవర్ ప్రొడక్ట్. ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ దిస్ బికేమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డే ఇన్ డే అవుట్ ఫర్ దెమ్. వాళ్ళకి ఎందుకోసం అంటే వాళ్ళకి అర్థమైపోయింది, సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ ఇది మీల్ రిప్లేస్మెంట్ కాదు, దీన్ని మీల్స్ తో పాటే తీసుకోవాలి, కానీ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అండ్ దీన్ని తీసుకుంటూ కూడా నాకు వచ్చే క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళకి అర్థమైన తర్వాత జర్నీ మేము చూసిన విషయం ఏంటంటేనండి, ఒక్కసారి ఇందులోకి వచ్చి సక్సెస్ చూసిన తర్వాత పీపుల్ ఆర్ నాట్ లీవింగ్. అంటే అయిపోయింది నా టార్గెట్ 10 కేజీలు, నేను 10 కేజీలు తగ్గేశాను, నా టార్గెట్ 5 కేజీలు తగ్గేశాను అనేది అనే ఫీలింగ్ లేదు. దే ఆర్ కంటిన్యూయింగ్. దే అండర్స్టూడ్ వన్ కాన్సెప్ట్ వెరీ వెల్. ఏంటంటే ఫిట్నెస్ అనేది కానీ హెల్త్ అనేది కానీ దిస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, దిస్ ఈజ్ జర్నీ. ఫిట్నెస్ ఎప్పుడు ఫిట్ గానే ఉండాలి, హెల్త్ అంటే మనం ఎప్పుడు హెల్తీగానే ఉండాలి. దాన్ని మనం ప్రాపర్ గా మన కస్టమర్స్ కి ఇవ్వగలిగితే మనం చూస్తున్న ఒక్కొక్క కస్టమర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 2,500 రూపీస్ అయితే కనుక మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకోగలుగుతారు. దిస్ ఈస్ ది ప్రాఫిట్ స్ట్రక్చర్ ఆఫ్ పర్టికులర్లీ మన వావ్ గురించి మాట్లాడుతున్నాం కనుక. అండ్ ఇది వావ్ ఒక్కటే మనం మూవ్ అవ్వదండి, మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ విల్ ఓవర్ వెయిట్ అంటే వావ్ ఒక్కటే కాదండి, మన ఎంటైర్ న్యూట్రిలైట్ రేంజ్ ఏదైతే ఉందో న్యూట్రిలైట్ రేంజ్ అంతా ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ కస్టమర్స్ కి మనము ఫోకస్ చేయడం మొదలు పెట్టచ్చు వాళ్ళకున్న అవసరాలు బట్టి. అండ్ వన్ థింగ్ విల్ బి వెరీ సర్ప్రైజింగ్ అండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవాళ మనకి 3 స్పీకర్స్ మాట్లాడారు. 3 స్పీకర్స్ లో 2 పక్కన మన అట్మాస్ఫియర్ మినీస్ కనిపించాయి. అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఆంబే క్వీన్ గురించి మాట్లాడుతున్నారు. నా వై అబౌట్ ఆంబే క్వీన్ గురించి ఇందులో ఎందుకు మాట్లాడుతున్నారు అని చూసినట్లయితే, మీరు ఫిట్నెస్ అని చెప్తున్నప్పుడు, హెల్దీ లైఫ్ అని చెప్తున్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఏ సొల్యూషన్. ఈవెన్ కుక్వేర్, మన క్వీన్ కుక్వేర్ లో మనము వంట ప్రాపర్ గా చేయడము, న్యూట్రిషియస్ గా చేసుకోవడం కూడా విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్లాన్. సో మీకు వస్తున్న ఒక కస్టమర్ ఏదైతే ఉన్నారో జస్ట్ అది ఒక కస్టమర్ కాదండి, యూ హ్యావ్ అ ఛాన్సెస్ టు చేంజ్ ఎంటైర్లీ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్, వీటన్నిటినీ కూడా చేంజ్ చేసే ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది. బికాస్ యూ ట్రస్ట్ దేర్ కాన్ఫిడెన్స్ కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి సీ దిస్ వావ్ ప్రొడక్ట్ ఓవరాల్ యాజ్. దీనికి కాస్త మనకి కొద్దిగా టైం స్పెండ్ చేయడం అవసరము, కాస్త పేషెన్స్ అవసరము, కానీ
We don't require big numbers here. మనం చిన్న సక్సెస్ చూస్తే చాలు, that will lead to a bigger success and bigger business. Okay, so hope you understood this will overweight అనే కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కస్టమర్ పేరు మీద మనం తీసుకోబోయే ఒక విల్ ఓవర్ వెయిట్ కేవలం మనం ఒక బండల్ మాత్రమే తీసుకున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫస్ట్ 3 ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకున్నా దాదాపు ఒక 2,500 rupees is what we can earn. Okay, so 2,500 rupees what we can earn అంటే మనకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే 2 customers కి మనం సేల్ చేయగలిగితే విల్ ఓవర్ వెయిట్, ప్రతి నెల 2 people కి సేల్ చేయగలిగితే మన మిషన్ కి 5K ఏదైతే ఉందో 3% ప్రతి ఒక్కళ్ళు 5,000 రూపాయలు, 0 and 3% ప్రతి ఒక్కళ్ళు కూడా 5,000 రూపాయలు సంపాదించుకోవాలనే మిషన్ 5K ఏదైతే ఉందో ఆ మిషన్ 5K ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. అండ్ బిలీవ్ మీ, మీరు కమ్యూనిటీ బిల్డ్ చేసినప్పుడు ఇటువంటి టీం ఒక 10 టీమ్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే 10 టీమ్స్ అంటే ఒక 20 మందిని ఇంపాక్ట్ చేస్తున్నారు. almost 60,000 rupees is what you can make. Understand how big the opportunity is. Will over the weight ద్వారా వచ్చే ఆపర్చునిటీ చిన్న ఆపర్చునిటీ కాదండి, ఇది చాలా 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 పెద్ద ఆపర్చునిటీ అంటే కంటిన్యూస్ ఆపర్చునిటీ. దీనికి ఒక్కసారి మీరు పెట్టిన ఎఫర్ట్ మీకు మల్టిపుల్ గా మీకు ఇది దొరుకుతూనే ఉంటుంది. దీని నుంచి మీకు ప్రాఫిట్ మీరు తీసుకుంటూనే ఉండొచ్చు బై మేనేజింగ్ దెమ్. అండ్ గుడ్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ మీరు ప్రతిసారి వెళ్ళి ప్రొడక్ట్ తీసుకోండి అడగక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే మన న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిందో అండ్ ఎప్పుడైతే వాళ్ళకి ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడము, నేను ఫిట్ గా ఉండడానికి ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే తెలిసిందో వీ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ పుల్. అంటే మీరు అక్కడి నుంచి మీరు ప్రొడక్ట్ తీసుకోండి అని మీరు పుష్ చేయక్కర్లేదు వాళ్ళ దగ్గరికి, వాళ్ళే మాకు ప్రొడక్ట్ కావాలనేసి చెప్పి పుల్ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది దీని ద్వారా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్. మనకి ఇట్స్ మోర్ ఆఫ్ రిటైలింగ్, రికమెండేషన్ అనేది ఎక్కువ చేసే ప్రొడక్ట్ ఇది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ you all, and thank you very much each and every leader in AP and Telangana promoting this wow product big time through their communities, individual ganu. And thank you very much for all the speakers who are talking here. And Prashanti garu cheptunnattu రేపున్న ప్రోగ్రామ్ లో షీల్ బి డిస్కసింగ్ మోర్ అబౌట్ ప్రతి డైట్ గురించి, ఆ దాంట్లో ఉండే పాజిటివ్స్ అండ్ డెవలప్మెంట్స్, ఏమి నెగటివ్స్ ఏమున్నాయి అన్నిటి గురించి కూడా ప్రశాంతి గారు కెన్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓవర్ టు యూ ప్రశాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ ఫనీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్చువల్లీ యాడింగ్ ఆల్ దీస్ పాయింట్స్ అన్నమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒక బండిల్ గా వస్తుంది. సో బండిల్లో ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా ఎందుకు ఫనీ గారు బండిల్లో ఈ ప్రొడక్ట్స్ అని కూడా చెప్పారంటే, ఎప్పుడైతే మనము ఒక పూట భోజనం చేసినప్పుడు జస్ట్ సింపుల్ గా మనకి ఎప్పుడైతే ఒక 500 calories or 1000 calories ఎక్కువ క్యాలరీస్ వస్తూ ఉంటాయి మనకి, ఆ క్యాలరీస్ వస్తున్నప్పుడు సడన్ గా అవన్నీ తగ్గించేసి మనము సింపుల్ గా ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, న్యూట్రియంట్స్ బేస్ అవ్వడం కోసం, బ్యాలెన్స్ చేయడం కోసం మనము ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాట్స్ అండ్ ఫైబర్ కూడా ఒక మంచి సెటైటీ ఫీలింగ్ మనకి ఇవ్వడానికి ఈ ప్యాక్ లో ఇవన్నీ యాడ్ చేయడం జరుగుతుంది. ఎస్, రేపు వావ్ గురించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అసెస్మెంట్ ఎలా ఉండబోతుంది, మాక్సిమం ఐ విల్ ట్రై ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఒక లైవ్ సెషన్ నేను రేపు చూపించడానికి ట్రై చేస్తానండి. ఇందాక కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు, లైక్ కీటో డైట్ లో ఉన్నాను, నేను వావ్ తీసుకోవచ్చా? కంప్లీట్లీ ఇట్స్ ఆన్ యువర్ డైట్ అండి. మీరు ఒక డైట్ ని ఫాలో అవుతున్నప్పుడు ఏం చేయాలి, చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అనేవి ముందుగానే తెలుసుకుంటారు కదా. ఇలాంటి ప్రోగ్రామ్ అందులో సెట్ అవుతుందా లేదా అనేది కంప్లీట్ గా మీరు చూసుకోవాల్సిందే. వి డోంట్ సజెస్ట్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఒకవేళ మిల్క్ టాలరెన్స్, ఇంటాలరెన్స్, మిల్క్ పడదు అని అనుకుంటే గనక యూ కెన్ టేక్ ఇట్ ఇన్ వాటర్ ఆల్సో, మంచినీళ్ళలో కూడా తీసుకోవచ్చు. రైట్, సో దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడే అండి. అండ్ ఐ థింక్ మన ఉమాదేవి గారు అండ్ అదే విధంగా శ్రీ నిర్మలా గారు అండ్ అలెక్య గారు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్, సో మేము చేయగలిగాము, మీరు చెయ్యొచ్చు అని మనందరికీ చెప్పారు. సో లెట్స్ ట్రై అండ్ వెయిట్ ని లూజ్ చేద్దాము, హెల్దీగా ఉందాము. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ మన ఇండియాలో తీసుకుంటే గనక 50% అంటే
చాలా మందిలో చూస్తే ఒబిసిటీ ఎక్కువగా ఉంది. ప్రతి ముగ్గురులో ఇద్దరు ఓవర్ వెయిట్ లో ఉన్నారు. ఆ ఓవర్ వెయిట్ పర్సన్ మనం కాకుండా, ఒబిసిటీ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన గుండెని, మన ఆరోగ్యాన్ని మనం అందరం కూడా కాపాడుకుందాం. ఇది ఈ రోజు ప్రోగ్రామ్ నారీ శక్తిలో సక్సెస్ఫుల్ గా 6వ రోజు కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో రేపు అబౌట్ స్కిన్ కేర్ ఆర్ ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ గురించి I'll share you link shortly. And thank you so much once again for joining today program. Stay safe, stay home అండి. And మళ్ళీ రేపు నేను మిమ్మల్ని కలిసేంత వరకు కూడా just be happy and have your time with your family and think about Mission 5K. Signing off. Thank you so much.